వీరబ్రహ్మచారి గారు మాట్లాడతారు. వారు మాట్లాడే ముందు ఒక్క నిమిషం నేను మాట్లాడి మీకు మైక్ ఇస్తా. జస్ట్ ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకు రిజర్వేషన్స్ పైన కొంత అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో నేను మాట్లాడుతున్నా. ముఖ్యంగా స్టూడెంట్స్ ఇవాళ విద్యా ఉద్యోగాలలో మనం 42% రిజర్వేషన్ల కల్పన గురించి మాట్లాడుతున్నాం. అట్లాగే ముస్లిం మైనారిటీ పిల్లలు కూడా ఉన్నారు. ముస్లిం మైనారిటీ పిల్లలు కూడా వీళ్ళు బీసీఈ కేటగిరీలో కొందరు ఉన్నారు, అదేవిధంగా బీసీఏలో కొందరు ఉన్నారు, బీసీబీలో కూడా కొందరు ఉన్నారు. సో మేము చెప్పే అంశం ఏంటంటే ఈ 42% రిజర్వేషన్లు అనేది వాస్తవంగా మన జనాభా దామాషా ప్రకారం మనకు వస్తున్న అవకాశాలు కావు. ఇవి కేవలం తగినంత ప్రాతినిధ్యం లేదని చెప్పేసి ఇస్తున్నటువంటి రిజర్వేషన్లు. కానీ ఈ రిజర్వేషన్లు అనేది ఎవరో మనకు దానం చేస్తున్నటువంటి భిక్ష కాదు. రిజర్వేషన్లు రాజ్యాంగపరమైన హక్కు. ఆర్టికల్ 15(5), 16(4)లో రాజ్యాంగంలో ఏం చెప్పినారంటే ఏ కమ్యూనిటీ జనాభా అయితే తగినంత ప్రాతినిధ్యం లేదో ఆ వారికి రిజర్వేషన్లు కల్పించాలని చెప్పి రాజ్యాంగం చెప్పింది. కాబట్టి మేమేదో ఇస్తున్నామని కాదు. మరి మాకు ఇవాళ మా జనాభా దామాషా ప్రకారం ప్రాతినిధ్యం లేదు కాబట్టి ఇవ్వమని చెప్పి అడుగుతున్నాం. 10% లేనటువంటి అగ్రవర్ణాల కొరకు 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చిండ్రు. దీని స్టోరీ కొద్దిగా మీరు తెలుసుకోవాలి. ఈ 10% రిజర్వేషన్లు ఎట్లా వచ్చినాయి? 10% రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్లు పక్కన పెడితే మొట్టమొదట మనకు అసలు కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు ఉద్యోగాలలో విద్యలో రిజర్వేషన్లు లేవు. కేవలం జనరల్ కేటగిరీ వాళ్ళతో సమానం. అయితే ఈ బీసీలు ఎవరు, వీళ్ళని ఎట్లా గుర్తించాలి, వీళ్ళకు ఎంత శాతం రిజర్వేషన్ ఇవ్వాలి అనేటువంటి విషయం వచ్చినప్పుడు రాజ్యాంగంలో ఆర్టికల్ 340 కింద బీసీలు ఎవరు అనేది గుర్తించాలి. ఇవాళ రాజ్యాంగంలో ఏంటంటే ఎస్సీలు అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అని కులాల పేర్లు పెట్టిండల్లా. రాజ్యాంగంలో షెడ్యూల్ కులాలు చేర్చాలన్నా తీయాలన్నా పార్లమెంట్ అధికారం ఉంటుంది. కానీ బీసీలు ఎవరనేది కులాల లిస్టులు లేవు. బీసీలు అంటే బ్యాక్వర్డ్ క్లాస్, నాట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఈ బ్యాక్వర్డ్ క్లాస్ పబ్లిక్, మరి ఎవడు ఈ బ్యాక్వర్డ్ క్లాస్ పబ్లిక్ గుర్తించాలి, ఎట్లా గుర్తించాలి? ఇది ఒక పెద్ద ప్రశ్న. సో దీనికి సంబంధించి ఆర్టికల్ 340లో ఒక బీసీ కమిషన్ ఏర్పాటు చేసి ఆ కమిషన్ గుర్తించాలి. ఆ కమిషన్ను పెట్టండి రా బాబు అని చెప్పి నెహ్రూకు అంబేద్కర్ గారు అడిగితే నెహ్రూ పెట్టలే. 1950లో పెట్టకపోతే నెహ్రూ లాస్ట్కు అంబేద్కర్ రాజీనామా చేసిండు 1951లో. వేరే ఇష్యూలో కలిపి ఈ ఇష్యూ కూడా కలిపి పెట్టిండు. రాజీనామా చేసిన తర్వాత 1953లో కాకా కాలేకర్ కమిషన్ పెట్టి ఆ కమిషన్ 2399 కులాలు బీసీ కులాలు, బీసీలే బ్యాక్వర్డ్ క్లాస్ అని చెప్పింది. చెప్తే నెహ్రూ దాన్ని పట్టించుకోకుండా పక్కన పడేసిండు, పార్లమెంట్లో పెట్టకుండానే కొట్టేసిండు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ బీసీల గురించి పట్టించుకోలే, వాళ్ళు మొత్తం మర్చిపోయింది బీసీల గురించి. 1961లో ఒక మెమో ఇచ్చిండు నెహ్రూ, బీసీల సమస్య మాకు కేంద్రం సమస్య కాదు, రాష్ట్రం సమస్య, మీరే గుర్తుంచుకోండి, మీరే చేసుకోండి, మాకు సంబంధం లేదని ఒక మెమో ఇచ్చి వదిలేసిండు. కొద్దిగా అందరూ ఒక్క గంట సేపు ఓపిక పడితే భోజనాల టైం అవుతుంది, మీరు అందరు కూర్చోవలసిందే కోరుతున్నా. ఎందుకంటే మీరు మళ్ళీ మీకు అందరూ వచ్చి వక్తలు ఈ విషయం తెలియజేయరు. మీరు నేర్చుకోవాలంటే మీ జీవిత కాలంలో చాలా టైం పడుతుంది. కాబట్టి కొంత కూర్చోవాలని చెప్తూ ఉన్నా. అప్పుడు 1971లో మన దగ్గర అనంతరామన్ కమిషన్ తోటి ఇక్కడ అనంతరామన్ కమిషన్ 30% ఇవ్వమంటే 25% రిజర్వేషన్లు ఇక్కడ అమలైనవి. అది కూడా ఇక్కడ హైకోర్టు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్ళి తెచ్చుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే కుల ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇవ్వద్దని హైకోర్టు ఇక్కడ కొట్టేసింది, ఎస్పీ బలరాం వర్సెస్ స్టేట్ ఆఫ్ ఏపీ. తర్వాత అప్పుడు శివశంకర్ లాంటి పెద్దలందరూ కూడా ఢిల్లీకి అప్పీల్ చేసుకొని తీసుకొని వచ్చింది. సో ఇక్కడ కేంద్రంకి వస్తే ఎవరు బీసీలు అనే విషయం కాంగ్రెస్ పార్టీ ఎన్నడూ పట్టించుకోలేదు, నేను 100% చెప్తున్నాను. ఆ తర్వాత వచ్చిన జనతా గవర్నమెంటు 1977లో జనతా గవర్నమెంట్ వచ్చి వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్ ఉంది, మేము వస్తే బీసీ కమిషన్ వేసి బీసీలను గుర్తిస్తాం, రిజర్వేషన్లు ఇస్తామని. అప్పుడు జనతా గవర్నమెంటు మండల్ కమిషన్ వేసింది. ఆ మండల్ కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది 1980లో.
ఆ రిపోర్ట్ ఇచ్చే లోపల మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చింది, ఇందిరాగాంధీ ఎలక్షన్ వచ్చి తీసుకెళ్ళి మళ్ళీ దాన్ని పెంటకుప్పలో పడేశారు. మళ్ళీ 1990లో విపి సింగ్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు అప్పుడున్నటువంటి శరద్ యాదవ్, అదేవిధంగా కాన్షీరామ్ గారు మహానుభావుడు 48 రోజులు మంచులో గడ్డగట్టే చలిలో ఆయన పార్లమెంటు ముందు దీక్ష చేసిండు. ఆ కాన్షీరామ్ పుణ్యమాని, ఇతను ఇక్కడ ఉన్నటువంటి శరద్ యాదవ్ పుణ్యమాని మండల్ కమిషన్ విపి సింగ్ అమలు చేస్తే బీజేపీ గవర్నమెంట్ తక్షణమే, బీజేపీ పార్టీ తక్షణమే ఆయనకు మద్దతు విరమించి గవర్నమెంట్ బడగొట్టింది. కోర్టుకు వెళ్ళినారు, కోర్టుకు వెళ్ళగానే స్ప్రే అనగానే స్టే అన్నారు. మళ్ళీ 92లో అది క్లియర్ అయింది. 93 సెప్టెంబర్ నుంచి 27% రిజర్వేషన్లు కేంద్రంలో అమలవుతున్నాయి. ఆ 27% రిజర్వేషన్లు అమలయ్యే నాటికి కేంద్రంలో బీసీలు 40 లక్షల ఉద్యోగులు కేంద్రంలో ఉంటే ఎంతమంది ఉన్నారా అంటే 4% ఉన్నారు. 4%. ఇవాళటి కూడా కేంద్రంలో ఉద్యోగాలలో సి కేటగిరీ, డి కేటగిరీ ఉద్యోగాలలో 22% ఉన్నారు. ఏ కేటగిరీ, బి కేటగిరీ ఉద్యోగాలలో 16 నుంచి 17% ఉన్నారు. ఇది ఇవాళ జరుగుతున్నటువంటి వ్యవహారం. సెంట్రల్ యూనివర్సిటీస్లకు పోతే ఈరోజు కూడా ప్రొఫెసర్స్లో 4%కు మించలేదు. ప్రొఫెసర్లలో 4%. ఇక వాళ్ళు ఎట్లా ఆడుకుంటుండ్రు ఏం కథ అదంతా చెప్పాలంటే చాలా టైం పడుతుంది, మీరు కూడా వినరు. అట్లాంటి టైంలో 90లో విపి సింగ్ గారు రిజర్వేషన్లు అమలుపరుస్తున్న తరుణంలో కోర్టుకు వెళ్ళినప్పుడు అగ్రవర్ణాల మనసు ఆగదు. అయ్యో మా వాళ్ళలో కూడా పేదవాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళకు రిజర్వేషన్లు కావాలి అని చెప్పి పివి నరసింహారావు గారు టకీమని 10% ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ అని రిజర్వేషన్ తెచ్చిండు. తేగానే ఈ ఇందిరా సహాని కేసు అనేది ఏదైతే మండల్ కమిషన్ గురించి విన్నదో అదే ఇందిరా సహాని కేసులో అదే 9 మంది జడ్జిలు ఈ 10% ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ విని 9 మందిలో 8 మంది కొట్టేసింది. ఎస్, రాజ్యాంగపరంగా ఆర్థికపరమైన రిజర్వేషన్లు చెల్లవు. 8 మంది కొట్టేసింది. కొట్టేసినా కానీ మనసాగక మళ్ళా 2005లో మన్మోహన్ సింగ్ గారు ఒక కమిషన్ ఇస్తాడు, మేజర్ సిన్హా కమిషన్. ఆ కమిషన్ కూడా రికమెండేషన్ చేయలేదు 10% ఈడబ్ల్యూఎస్ ఇవ్వాలని. పాపం వాళ్ళు ఏదో స్టడీ చేసి ఒక రికమెండేషన్లు ఇచ్చింది, కానీ ఆర్థికపరమైన వాళ్ళకు రిజర్వేషన్లు ఇవ్వండి అన్నారు. కానీ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్కు ఆర్థిక పరంగా ఇవ్వాలి విద్యా ఉద్యోగాలలో అని చెప్పలే. అయినప్పటికీ కూడా బీజేపీ గవర్నమెంటు 2019 ఎన్నికల ముందు వాళ్ళ మనసు కావాలి, 80 పరిస్థితుల్లో అగ్రకులాలకు మనం ఇవ్వాలి అని చెప్పేసి 103వ రాజ్యాంగ సవరణ చేసిండ్రు. ఎన్ని రోజులు అలా చేసిండ్రు? జనవరి 7వ తారీఖు రోజు కేంద్ర కేబినెట్ ఆమోదం, 10% రిజర్వేషన్ ఇవ్వాలి. 8వ తారీఖు లోక్సభ ఆమోదం, 9వ తారీఖు రాజ్యసభ ఆమోదం, 12వ తారీఖు రాష్ట్రపతి ఆమోదం. అదే రోజు జీవో 14వ తారీఖు నుంచి దేశవ్యాప్తంగా అమలు, అంటే వారం రోజులలో అమలు చేసింది. మరి వాళ్ళ మా 9th షెడ్యూల్లో పెట్టుకొని మా ప్రపోజల్స్ వచ్చి దాదాపు మీ దగ్గర 8 నెలలు అయింది. మరి మాదెందుకు చేయరు? మేమేం పాపం చేసినాం? ఎందుకంటే మా వాళ్ళు, మా ఎంపీలు లేరు, మా గురించి పోరాటం చేసే వాళ్ళు లేరు. ఆ రోజు యాదవ సోదరులు ఉన్నారు కాబట్టి ఆ రోజు మండల్ కమిషన్ వచ్చింది. అదేవిధంగా యాదవ సోదరులు ఉన్నారు కాబట్టి శరద్ యాదవ్లు అంటూ మండల్ కమిషన్ అమలైంది. లేకపోతే ఈ దేశంలో కేంద్ర ప్రభుత్వంలో బీసీలకు రిజర్వేషన్లు అనే మాట కళ్ళ. ఇవాళ కూడా మనం ఇట్లనే ఉంటే ఇదే జరుగుద్ది. ఈడబ్ల్యూఎస్ వచ్చినారు, మీ అవకాశాలన్నీ కొల్లగొట్టింది. మీరు ఇప్పుడు చూస్తున్నారు ఏం జరిగింది. అది జరుగుతున్న వాస్తవం. సో మరి నేను ఇంతకుముందు చెప్పినట్టుగా మధ్య మధ్యలో కొన్ని చెప్తూ ఉంటాను. సో మరి మన మధ్య ఉన్నటువంటి పెద్దలు బ్రహ్మచారి ఇప్పుడు పరిచయం ఉంది, రాఘవాచారి గారు, పాలమూరు అధ్యయన వేదిక వారు సంఘీభావం చెప్పాల్సిందో కోరుతున్నా. ఉన్నారా? ఓకే, రైట్. వారు బ్రహ్మచారి గారిని మాట్లాడాల్సింది కోరుతున్నా. వేదికమైనటువంటి పెద్దలు, ఈ యొక్క కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా ఉన్నటువంటి మాజీ జాయింట్ కలెక్టరు మరియు ఈ యొక్క పాలమూరు సామాజిక న్యాయ సభకు వారు మార్గదర్శనం చేస్తున్నటువంటి వారు మరి సూర్యారావు గారు మరియు వేదిక ఉన్నటువంటి పెద్దలు చాలామంది ఉన్నారు.
అదే రకంగా ఈ యొక్క జిల్లాలో బీసీల నాదం కొరకు బీసీల పోరాటం కొరకు ఎల్లవేళలా తన పూర్తి ఆస్తిని కూడా పోగొట్టుకున్నటువంటి వ్యక్తి మన బెక్కం జనార్దన్ రెడ్డి గారు. జనార్దన్ రెడ్డి వస్తుంది, జనార్దన్ గారు. ఎందుకంటే నేను ఆయన ఇద్దరం కూడా, జనార్దన్ నేను కూడా న్యాయవాదులుగా ఉండి మేము అనేక రకమైనటువంటి ఇబ్బందులకు గురైనాం. ఎందుకంటే నాయకత్వం కొరకు పోటాపోటీగా ఉన్న మమ్మలను అనగదొక్కాలన్నటువంటి అనేక రకమైనటువంటి ప్రయత్నాల్లో మేము వాటిని అధిగమించి కూడా అన్ని స్థానాల్లో ముందుకు రాగలిగినాం. నిజంగా కూడా బీసీలు అంటేనే సమాజంలో ఒక చిన్న చూపు అన్నటువంటి కనబడుతుంది. ఈ యొక్క చిన్న చూపును పోవాలంటే మన లోపల అనేక రకమైనటువంటి అనైక్యత ముఖ్యంగా ప్రధానమైన కారణం. మన మధ్యన ఐక్యత లేకపోవడం, మనము ఎవరైతే పెద్ద అగ్రకున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళ చేతి కింద మనం వెళ్ళి మన వాళ్ళని మనము వెన్నుపోటు పడవన్నటువంటిది మొన్న మన మంత్రిని చూస్తేనే మనకు అర్థమవుతుంది. నిజంగా కూడా వారు వచ్చిన తర్వాత పాలమూరు రూపురేఖలు అన్నటువంటి కొంత మారినటువంటి విషయం అందరికీ కూడా తెలుసు. కాకపోతే ఎవరైతే ఇంత పూర్వము ఉన్నటువంటి ఎమ్మెల్యేల మీద ఏ రకంగా పులివీరన మీద ఏ రకంగా ఆరోపణలు చేశారో ఇప్పుడున్నటువంటి మంత్రివర్యుల మీద కూడా అదే రకమైన ఆరోపణలు చేసి ఉండొచ్చు, పొరపాట్లు ఉండొచ్చు. వారు కొంత పొరపాట్లు చేయడం వల్ల కూడా వాళ్ళు అనుభవిస్తున్నారని కూడా మనకు అర్థమవుతుంది. కాకపోతే మనము కొట్లాడుకొని మనకున్నటువంటి ఒక నాయకత్వాన్ని, పాలమూరు జిల్లాలో పటిష్టమైనటువంటి నాయకత్వాన్ని కోల్పోవడానికి మనమే కారణం, మన అనైక్యతనే కారణమని ఈ సభ సందర్భంగా మనం మాట్లాడుకోవచ్చు. ముఖ్యంగా ఇప్పుడు మనకు 42% రిజర్వేషన్ అనేటువంటి అంశం మీద మనందరం కూడా చర్చిస్తున్నాం. ఈ 42% అన్నటువంటి ప్రతిపాదన మనం ఎవరం కూడా బీసీ వర్గాలను అయితే ముందైతే మనం ప్రపోజల్ పెట్టలేదు. ఇది కేవలం కాంగ్రెస్ వాళ్ళు చేసినటువంటి ఈ యొక్క ప్రపోజల్. అసలు వాళ్ళకి ఎందుకు ఈ ఆలోచన వచ్చింది అనేటువంటి ఒకసారి మనం చరిత్ర పునరావృతం చేసుకున్నట్టయితే, ఈ యొక్క రాష్ట్రం లోపల ఉమ్మడి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎక్కువ శాతం కాంగ్రెస్ మొత్తం కూడా పరిపాలన చేసింది. ఆంధ్రప్రదేశ్ కానీ ఉన్నప్పుడు అప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్లో మొట్టమొదటిగా ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ 1956 నుంచి 83 వరకు కాంగ్రెసే కొనసాగించింది. అప్పుడు 27 సంవత్సరాలు వీరి పాలనలో పట్ల 10 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. 10 మంది ముఖ్యమంత్రులు ఏ ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే. అదే రకంగా 1989 నుంచి 1994 వరకు కూడా 5 సంవత్సరాలు కాంగ్రెస్ అధికారంలో ఉంది. ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో కూడా 3 ముఖ్యమంత్రులు మారినారు, కానీ వారిలో ఒక్కరు కూడా బీసీ ముఖ్యమంత్రి కాలే. 2004 నుంచి 2014 వరకు కూడా 10 సంవత్సరాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఆ 10 సంవత్సరాల కాలంలో 3 సార్లు ముఖ్యమంత్రులు మారినారు. వారిలో ఒక్కరికి కూడా బీసీ ముఖ్యమంత్రి అన్నటువంటిది ఇవ్వలే. ప్రస్తుతము తెలంగాణ రాష్ట్రంలో 69 కార్పొరేషన్లు కానీ 40 కార్పొరేషన్ చైర్మన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఆ ముఖ్యమంత్రి గారికి మరి 60 మంది కార్పొరేషన్లో కూడా బీసీలకు కనీసం 42% రిజర్వేషన్ ఇవ్వాలన్నటువంటి ఆలోచన అయితే వారికి రాలేదు. అటువంటి రానటువంటి వాళ్ళు మనం మొత్తం కూడా కాంగ్రెస్ పాలనగా ఒక్క ముఖ్యమంత్రి కూడా బీసీ, కేవలం ఒక అంజయ్య తప్పించి మనకెవరు కూడా బీసీ ముఖ్యమంత్రి అనేటువంటి కాలేదు. అటువంటి బీసీ ప్రాధాన్యత ఉన్నటువంటి పార్టీ ఈరోజు 42% రిజర్వేషన్ను కల్పిస్తామంటే ఏ రకంగా నమ్మాలన్నటువంటిది కూడా మనము ఆలోచన చేయాలి. ఇది కేవలం రాజకీయాలు, ఓటు పాలసీ కొరకు తీసుకొచ్చినటువంటి విషయాన్ని కూడా మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. మన ముఖ్యంగా రిజర్వేషన్ అనేటువంటిది 42% అంటున్నారు. మన 42% లోపల వారు చేసినటువంటి లెక్కల గణాంకం ప్రకారంగా 56% అన్నారు. ప్రస్తుతము మనకున్నటువంటి అమల్లో ఉన్నటువంటి కేవలం 22%. ఇందులో గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వారి గవర్నమెంట్ ఉన్నప్పుడు 4% రిజర్వేషన్లు ముస్లింలకు కల్పించారు. అదే రకంగా అప్పుడు మనకు కేవలం 27%లోనే ఈ 4% కల్పించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత 42% రిజర్వేషన్ లోపల మన ముస్లింలకు కేవలం 10% ముస్లింలు రిజర్వేషన్స్ వాళ్ళ వాటా అన్నటువంటి ఉంది. అయితే
మనం ప్రస్తుతం లోపల 42 రిజర్వేషన్ లోపల 4+10 కలిపితే దాదాపు 14% వారికి కేటాయించినప్పుడు మనకు కేవలము ఉన్నటువంటి ఈ యొక్క రిజర్వేషన్ శాతము 28%కే పడిపోతుంది. కాబట్టి ఇది మనకు సరైనటువంటి రిజర్వేషన్ కాదు. మనకు నిజంగా కూడా 42% కంటే ఎక్కువ బీసీలకు కావాలనేటువంటిది ప్రతిపాదన మనం అందరము తీసుకురావాలి. ఈ రకమైన ప్రతిపాదన ఉంటేనే మనము నిజంగా కూడా అంబేద్కర్ గారు అన్నట్టు భారత రాజ్యాంగాన్ని మనం అధికారం చేపట్టాలంటే, సామాజికమైనటువంటి న్యాయం కావాలంటే ఖచ్చితంగా బీసీలకు రాజ్యాధికారము రావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేనేమంటున్నా అంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కూడా ఈ యొక్క అసెంబ్లీ లోపల ఈ యొక్క బిల్లును వారు మద్దతు తెలియజేసినటువంటి విషయం మనందరూ కూడా తెలుసు. కాకపోతే ముఖ్యంగా దీనికి సుప్రీంకోర్టుకు ఉన్నటువంటి తీర్పును ఏదైతుందో 52% మనకు రిజర్వేషన్స్ ఏదైతుందో వాటిని స్లాబ్ అనేటువంటిది ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ముఖ్యంగా కూడా ఈ యొక్క 52% సంబంధించిన దాంట్లో మనము ఏ రకంగా దాన్ని అధిగమించాలన్నటువంటి దాన్ని కూడా పెద్దలందరూ కూడా దాని మీద ఆలోచించాలి. తర్వాత ముఖ్యంగా కూడా ఈ యొక్క 9 షెడ్యూల్ లోపల కూడా మనం చేర్చందే ఈ యొక్క రాజ్యాంగ అడ్డంకులు ఉండందే ఈ యొక్క 42% అనేటువంటి ఏ రకంగా రిజర్వేషన్ వస్తాయన్నటువంటి విషయాన్ని కూడా మనము ఆలోచన చేయాలి. కాబట్టి ఈ రకమైనటువంటి రాజకీయ ఈ యొక్క కుతంత్రాలతోటి మనము కొందరు ఈ రకంగా పాలసీ తీసుకొస్తే మనము వాటిని అధిగమించి నిజంగా కూడా మనం ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద మనం పోరాటం చేసిన న్యాయమైన పోరాటం ఈ రకమైనటువంటి వేదిక ఎప్పుడో ఏర్పడాల్సిందే. ఈ యొక్క బీసీల ఐక్యత కొరకు, బీసీల యొక్క రిజర్వేషన్స్ కొరకు పోరాడాల్సినటువంటి అవసరం చాలా ఉంది. భవిష్యత్తులో కూడా అందరం కూడా ఏకమై మనం ఖచ్చితంగా స్థానిక సంస్థలే కాకుండా మన అన్ని రకమైనటువంటి పార్టీల్లో పడి యొక్క రిజర్వేషన్ కల్పించి అందరూ కూడా సమానమైనటువంటి న్యాయం చేయాలని సందర్భంగా కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చే పెద్ద ధన్యవాదాలు చేయబడాలి. థ్యాంక్ యూ వీరబ్రహ్మచారి గారు. వారు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, దయచేసి పిల్లలు కొద్దిగా కూర్చోవలసిందిగా కోరుతున్నా. వెనుక ఉన్నటువంటి వాళ్ళు కూర్చోండి, బయట ఉన్న వాళ్ళు కూడా లోపలికి రండి. లోపల ఎంతున్నారు, బయట అంటున్నారు. దయచేసి ఇవాళ మేము చేస్తున్న ఉద్యమం మా కొరకు కాదు, పిల్లలు మీ కొరకు. రేపు రిజర్వేషన్లు పెరిగితే మీకు ఉద్యోగాలు వస్తాయి, మీకు అవకాశాలు వస్తాయి, మాకు కాదు. సో ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని చెప్తూ వారు ఒక మాట అన్నారు, సుప్రీంకోర్టు 50% సీలింగ్ ఉంది అని. వాస్తవానికి భారత రాజ్యాంగంలో ఎక్కడ కూడా 50% రిజర్వేషన్లు దాటద్దు అని చెప్పేసి లేదు. ఈ కోర్టులు అనేటివి ఆర్టిఫిషియల్గా క్రియేట్ చేసినటువంటి బ్యారియర్స్ ఇవి. మనకు మొట్టమొదటి 50% సీలింగ్ అనేది 1961లో మనకు మైసూర్ కేసులో వచ్చింది. ఈ మైసూర్ కేసులో ఏమన్నారంటే మైసూర్ స్టేట్లో 50% బీసీలకు రిజర్వేషన్ ఇస్తే 1961లో సుప్రీంకోర్టు బలరాం కేసు సంథింగ్ ఉంది, అది ఓకే పేరు పక్కన పెట్టేసి ఆ 50% సీలింగ్ పెట్టారు. ఆ తర్వాత ఆ సీలింగ్ దృష్టిలో పెట్టుకొని మన దగ్గర అనంతరామన్ కమిషన్ 50% దాటకుండా బీసీలకు 30%, ఎస్సీలకు 15%, ఎస్టీలకు 5% ఇచ్చింది 50% అప్పుడు. కానీ మీ రాష్ట్ర ప్రభుత్వం 20% అమలు చేసింది. బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ అది కేసు. సో దాని తర్వాత ఇందిరా సహాని కేసులో కూడా 50% పైన దాటద్దు అని వాళ్ళు అల్టిమేట్గా తీర్పు ఇచ్చిండ్రు. అదే టైంలో ఈ బాలాజీ వర్సెస్ స్టేట్ ఆఫ్ మైసూర్ కేసు ఇచ్చినప్పుడే మన దగ్గర ఉన్నటువంటి చెన్నపరెడ్డి అనేటువంటి సుప్రీంకోర్టు జడ్జు, అనంతపూర్ ఆయన సుప్రీంకోర్టును ప్రశ్నించిండు, మీరెవరు 50% సీలింగ్ పెట్టడానికి, మీకు రాజ్యాంగం ఎక్కడ హక్కు కల్పించింది అని. కానీ సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలలో అంతా కూడా అగ్రకులాల వాళ్ళు ఉన్నారు కాబట్టి 50% వాళ్ళు కమిట్ అయింది. వాస్తవానికి 50% సీలింగ్ లేదు. మరి నిజంగానే 50% సీలింగ్ దాటద్దన్నప్పుడు మరి మొన్న 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు సీలింగ్ దాటింది, మరి ఎందుకు అలౌ చేసిండ్రు? మీరు చేయాల్సింది లేదు కానీ చేసిండ్రు, ఎందుకంటే వాళ్ళకు సంబంధించిన మనుషులు కాబట్టి. సో అందుకనే సుప్రీంకోర్టు సీలింగ్ ఇప్పుడు అర్థం లేదు. ఇదే 50% ఈడబ్ల్యూఎస్ దాంట్లో వాళ్ళు ఇంకొక మాట్లాడిండ్రు. 10% ఈడబ్ల్యూఎస్ ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టులో ఉన్న 5 జడ్జిల్లో ముగ్గురు జూనియర్ జడ్జిలు ఒప్పుకున్నారు, 2 సీనియర్ జడ్జిలు ఒప్పుకోలే, అది ఇవ్వడానికి వీల్లేదని. ఈ 3 జడ్జిలు కూడా ఏం రాస్తారు తీర్పులో, 50% సీలింగ్ అనేది రాజ్యాంగంలో పీఠికలో లేదు, అది బేసిక్ ఫీచర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ కాదు, కాబట్టి ఎప్పుడన్నా సీలింగ్ దాటొచ్చు అన్నారు. మరి ఇప్పుడు ఎందుకు దాటలేము మీరు? మరి మాకు
మీరేమో ఈడబ్ల్యూఎస్ కూడా 10% సీలింగ్ ఎత్తేయచ్చు అని మీరే మాట్లాడింది ఇండైరెక్ట్గా. ఇప్పుడేమో మా దానికి వచ్చేసేవరకు వెళ్ళి మళ్ళీ 50% దాటద్దని పాట్నా హైకోర్టు మళ్ళీ మధ్యలో ఈ బీహార్ కేసులో అడ్డుకున్నారు. సో ఆ విధంగా చెప్పుకుంటా పోతే జ్యుడిషియరీ మనకు ఏ విధంగా అడ్డుపడ్డదనే విషయాలు మనం స్పష్టంగా చెప్పచ్చు. ఇప్పుడు మన మధ్య ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు. మన మధ్య అనంతపూర్ నుంచి వచ్చినటువంటి సోదరి జయశ్రీ మేడం ఉన్నారు. వాళ్ళు ఆంధ్రప్రదేశ్ బీసీ మహిళా సంక్షేమ సంఘం అధ్యక్షురాలు. వారిని ఒక 2 నిమిషాలు వారి యొక్క సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నాను. ఎందుకంటే రాబోయే కాలంలో 1/3 రిజర్వేషన్ ఉమెన్ వస్తుంది. ఇప్పటిదాకా అగ్రకులాల దొరలను మోసినాం, ఇక దొరసాలను మోయాల్సి వస్తుంది, అది గుర్తుపెట్టుకోండి. పాలమూరు సామాజిక న్యాయ సభకు వేదిక మీద ఆసీనులైన పెద్దలకు, ముఖ్యంగా గౌరవనీయులు పూజ్యులైన చిరంజీవులు గారికి మరియు తదితర పెద్దలకి, ఈ సభకు విచ్చేసిన నా తోటి సోదరులు బీసీ సోదరులకు, ముఖ్యంగా సోదరిమణులకు నా హృదయపూర్వక నమస్కారాలు. 10 మంది పురుషులు వచ్చేదానికంటే ఒక మహిళ రావడము చాలా ముఖ్యము, చాలా కష్టము. కాబట్టి సభకు ఇంత ఎత్తున వచ్చిన మహిళలు వచ్చినారంటే ఈ సభ సక్సెస్ అయినట్లు నేను భావిస్తున్నానండి. నాకు 2 నిమిషాలు టైం ఇచ్చారు. నేను ఎక్కువ మాట్లాడను, 2 నిమిషాలే మాట్లాడతాను. ముఖ్యంగా మనము 42% రిజర్వేషన్ అమలు గురించి పోరాటం చేసేదానికి సభలు జరుపుకుంటున్నాము. 42% అనేది మనము జనాభాలో 60% పైన ఉన్నాము ఈ రాష్ట్రంలో. పొరుగు రాష్ట్రమైన మా ఏపీలో ఇంచుమించు 70% ఉన్నాము. సో 60% ఉన్న ఈ ప్రజలు 40% అడుగుతుంటే మరి ఎందుకు వాళ్ళు ఇవ్వలేకపోతున్నారనేది అందరము ప్రశ్నిస్తున్నాము. దానికోసమే అందరము వెల్లువెత్తి నిరసనలు తెలియజేస్తున్నాము. కాబట్టి మేమెంతో మాకంతా అని డిమాండ్ చేయక తప్పదు. మనము ఇచ్చేవాళ్ళు ఎవరైనా మనమైతే డిమాండ్ చేద్దాము, పోరాడతాం. పోరాడితే పోయేది ఏమి లేదు సోదరా, పొందుతాం. కాబట్టి పోరాడదాం, పోరాడి మనం సాధించుకుందాం. పోరాడితే జరగనిది ఏమీ లేదని నేను భావిస్తున్నానండి. దయచేసి పోరాటంతోనే సాధించుకుందాము. 42% వాళ్ళు ఇవ్వక తప్పదు. ఎందుకంటే రేపొద్దున 70% ఉన్న ఈ ప్రజల చేత, ప్రజలకై, ప్రజల వల్ల, ప్రజల కొరకు అనే ప్రజాస్వామ్యంలో 70% ఉన్న వాళ్ళము మనము నిరసన తెలియజేస్తూ ఓటు వేయొద్దండి, మన బీసీలకు కాకుండా ఓసీలకి ఎక్కడిచ్చినా ఓడగొట్టండి అని ఈ సభాముఖంగా అందరినీ వేడుకుంటున్నానండి. అవును, మన నిరసన ఆ విధంగానే తెలియజేస్తాం. ఓడగొట్టి వాళ్ళ సంఖ్యను తగ్గిద్దాం. అప్పుడే మనం ఏదైనా సాధించుకోగలుగుతాము. ఎవరు ఈ సామాజిక న్యాయము బంగారు పల్లెంలోనో వెండి పల్లెంలోనో పెట్టి ఇవ్వరండి. సాధించుకుందాం, వాళ్ళకి తెలియజేస్తాం మన ప్రాముఖ్యత. మేము లేకపోతే మీరు గవర్నమెంట్లో ఫార్మ్ చేయలేరు, అది ఏ పార్టీ అయినా. మేము ముఖ్యమనేది వాళ్ళకి తెలియజేస్తూ గౌరవంగా మనం అడిగిందే 42% ఇచ్చేటట్లు చేసుకుందామండి. పోరాడదాం, పొందుదాం. జై బీసీ అండి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. అందరికి కొద్దిగా ఆకలి అవుతున్నట్టుంది. దయచేసి భోజనాలు ఉన్నాయి, మీరేమి బయట పోవాల్సిన అవసరం లేదు. కొద్ది టైంలో మనం ఈ సభ ముగిస్తాం. ఒక్కరోజు ఒక అరగంట ఆకలి ఆపుకోలేకపోతే మనం ఇంకా ఉద్యమానికి పనికిరాము. దయచేసి కొద్దిగా ఓర్చుకోవాల్సిందే. మేమందరం కూడా ఉన్నాం, మేము కూడా ఓర్చుకొని ఉంటున్నాం. ప్రతిరోజు మాకు ఇదే పని అవుతుంది. అయినా కానీ మేము 4:30కు 5 గంటలకు తిన్నాం మేము. సార్ ఒక్క నిమిషం సార్. సో బయట ఉన్నటువంటి బీసీ మిత్రులందరూ కూడా చాలా మటుకు బయట ఉన్నారు. అందరూ కూడా లోనికి రావాల్సిందిగా కోరుతున్నాం. మన ముఖ్య వక్తలు రాష్ట్రం నుంచి ఇంకా 2 వచ్చేది ఉంది, వాళ్ళు వస్తున్నారు దారిలో. కాబట్టి వాళ్ళ యొక్క ప్రసంగాన్ని ఎన్ని వెళ్ళవలసిందిగా కోరుతున్నాం. దయచేసి అందరూ బయట ఉన్న వాళ్ళందరూ లోనికి రావాల్సింది కోరుతున్నాం. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మన మధ్య ఓబీసీ జేఏసీ చైర్మన్ పొన్నం దేవరాజు గౌడ్ ఉన్నారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను.
జై బీసీ, జై బీసీ. మేమెంతో గట్టిగా అనాలి, మేమెంతో మాకంత అనకపోతే వాళ్ళు ఇయ్యరు. ఈనాటి పాలమూరు సామాజిక న్యాయ సభకు అధ్యక్షత వహించినటువంటి మన పెద్దలు రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు గారికి, అలాగే సంగం సూర్యారావు గారికి, బాలరాజన్న గారికి, మిగతా మహిళా మనులకు, సోదరి సోదరులందరికీ వేదిక పైన ఉన్నవారికి, అలాగే కింద కూడా చాలామంది మిత్రులు ఉన్నారు, పెద్దవారు ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నిజంగా తెలంగాణ రాష్ట్రంలో 2009-10 ప్రాంతంలో మేము అడ్వకేట్ జేఏసీగా బస్సు యాత్ర నిర్వహించాం ఈ ఏరియాలో. ఆ రోజు అనుకున్నాం తెలంగాణ వస్తే, చిన్న రాష్ట్రాలు వస్తే చిన్న కులాలు అభివృద్ధి చెందుతాయి అనుకున్నాం. కానీ అది జరగలేదు. అది జరగాలంటే మన ఓటు మనం వేసుకోవడం నేర్చుకోవాలి. డబ్బులు వాళ్ళు ఇస్తారు, చుక్క ఇస్తారు, ముక్క ఇస్తారు, తీసుకోండి. ఆ డబ్బులు చుక్క ముక్క అవన్నీ కూడా మన వాళ్ళయే, మనవే, మనను దోచుకున్న డబ్బే. కానీ బ్యాలెట్లకు పోయి మాత్రం వాడొచ్చి చూడడు. మనం ఎవరికి ఓటేసినాం చూస్తాడా అమ్మా? చూడాడు కదా. మరి మన వాళ్ళకు ఓటేయాలి. వారు ఏ రకంగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగానికి తూట్లు పొడుస్తున్నారో మరి మనం కూడా అదే విధంగా చేయాలి. వారు ఏ రకంగా మనను మోసం చేస్తున్నారో ఇందాక వక్తలందరూ చాలా రకాలు చెప్పినారు. రాజ్యాంగం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి 78 సంవత్సరాలుగా బీసీల గోసలు మొదలైనాయి. నిజంగా ఈ దేశంలో బీసీల లెక్కలు చేయడానికి బ్రిటిషోడు 1931లో చేసిండు. ఈ దేశంలో బీసీలు ఏ కులాలు ఎంతమంది ఉన్నారు, మహిళలు ఎంతమంది ఉన్నారు అని చెప్పేసి. కానీ 1931 నుంచి ఈ రోజు వరకు ఈ దేశంలో ఈ పాలక పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, మరి మన లెక్కలు ఇవ్వడానికి వాళ్ళు సిద్ధపడడం లేదు. లెక్కలు చేసినప్పటికీ కూడా తప్పుల తడక లెక్కలు చేస్తూ ఉన్నారు. నిజంగా మనం బ్రిటిషోడు నయమా వీళ్ళు నయమా అని అనుకుంటే నిజంగా ఆ రోజు ఉన్నటువంటి ఆ బ్రిటిష్ వాళ్ళే నయం అనిపిస్తుంది. కాబట్టి మిత్రులారా, మన లెక్కలు మనకు తెలిస్తే, ముదిరాజులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే, యాదవులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే, గౌడులు ఎంతమంది ఉన్నారో తెలిస్తే వీరు మీ వాటా అడుగుతారు అని చెప్పేసి రెడ్డి వెలమలు కమ్మలకు భయం మొదలైంది. కాబట్టి వారు అందుకోసమే లెక్కలు ఈరోజు మన సోదరు చెప్పింది, ఆంధ్ర రాష్ట్రంలో 70% బీసీలు ఉన్నారని చెప్పేసి, తెలంగాణలో కూడా 60%, 70% ఉన్నాం. మరి దేశంలో కూడా ఇంత పెద్ద జనాభా ఉన్నటువంటి మన బీసీలను 2వ తరగతి పౌరులుగా చూడడానికి కారణం ఏంటి? మనలో ఉన్న అనైక్యత, మన ఓటు మన వాళ్ళకి వేసుకోకపోవడం, అదే మనకి ఈరోజు శాపంగా మారింది. కాబట్టి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనం మన ఓటు మనం వేసుకోవాలి. ఇందాక మన చిరంజీవి సార్ చెప్పిండు, మొన్న 42% బీసీ రిజర్వేషన్స్ హైకోర్టులో వచ్చినాయి. హైకోర్టులో బెంచ్ దగ్గర నేను ఉన్నాను. బీసీ లాయర్స్ ఫోరం నుంచి 42% మాకు రిజర్వేషన్స్ ఎట్లా ఇవ్వరని మేము కూడా బీసీ లాయర్స్ అసోసియేషన్ నుంచి ఆ పిటిషన్లో ఇంప్లీడ్ అయిన మిత్రులారా. అక్కడ 2 వర్గాలు ఏర్పడ్డాయి. ఒకటి రెడ్డి వర్గం ఒక సైడు, ఇంకొకటి బీసీ వర్గాలు ఒక సైడు. నాకు ఆ రోజు చాలా ఆనందం అనిపించింది. బయట మస్తు సార్లు పార్టీల మధ్య కొట్లాడుకున్నా, ఏది చేసినా కూడా ఆ ఇష్యూ వచ్చినప్పుడు అక్కడ 2 వర్గాలు ప్రత్యేకంగా కనిపిస్తే ఇక రాబోయే రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది, మనకు బీసీ రాజ్యం వస్తుందని ఆ రోజు నాకు ఖచ్చితంగా అనిపించింది. కాబట్టి మనం కళ్ళు తెరవాలి. కళ్ళబొల్లి మాటలకు, దొంగ మాటలకు, డబ్బులకు, నోట్లకు అమ్ముడు పోకుండా మన ఓటు మనం వేసుకోవడానికి ఖచ్చితంగా చేయాలి. నిజంగా ఇందాక సార్ చెప్పినారు, కాన్స్టిట్యూషన్లో ఎక్కడ కూడా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ 10% ఎకనామికల్ బేస్గా, అంటే ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళకు ఇవ్వాలని లేదు మిత్రులారా. ఆర్టికల్ 15(4), 16(4) క్లియర్గా ఒకసారి చదవండి ఇంటికి వెళ్ళి మీరు. సామాజికంగా సోషల్గా వెనుకబడిన వాళ్ళకి మాత్రమే, సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ హూ ఆర్ బ్యాక్వర్డ్ దే ఆర్ ఎంటైటిల్ ఫర్ రిజర్వేషన్స్ అని రాజ్యాంగంలో చాలా స్పష్టంగా చెప్తే
ఈరోజు కోర్టులు కూడా ఎంత అన్యాయంగా చెప్తా ఉన్నాయి. అక్కడ కూడా అగ్రవర్ణాల అగ్రహారాలుగా మారిపోయినాయి కోర్టులన్నీ కూడా. నిజంగా అవి న్యాయ వ్యవస్థలు అని చెప్పుకోవడానికి నాకు అప్పుడప్పుడు చాలా సిగ్గేస్తుంది న్యాయవాదిగా. అవి అన్యాయ వ్యవస్థలుగా మారిపోయినాయి, అగ్రకులాల అడ్డాలుగా మారిపోయినాయి. వాటన్నిటిని కూడా మనం కబ్జా పెట్టాలంటే రాజ్యాధికారం సాధించాలి. అలాగే జడ్జిల పోస్టుల్లో కూడా సుప్రీంకోర్టు హైకోర్టుల్లో రిజర్వేషన్స్ లేవు, అందుకే మనవారు అక్కడ లేరు. కాబట్టి సుప్రీంకోర్టు హైకోర్టులో కూడా రిజర్వేషన్స్ కోసం మనం అందరం ప్రయత్నం చేయాలి, ప్రతి వేదిక మీద మాట్లాడాలి. మేము బీసీ లాయర్స్ అసోసియేషన్గా ఈ మధ్యనే లాయర్స్కు ట్రైనింగ్ పెట్టినాం, జడ్జిలుగా తీర్చిదిద్దుతా ఉన్నాం, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా తీర్చిదిద్దుతా ఉన్నాం. చాలామంది ఇప్పటి వరకే చాలామంది జడ్జిలుగా తయారైనారు. కాబట్టి ఆ రకంగా మనమందరం ఎక్కడ ఉంటే అక్కడ బీసీ చర్చ జరగాల, పొలం పన్నుల్లో జరగాల, ఆఫీసులో జరగాల. ఎక్కడ ఉన్నా బీసీ నాదం వాదం ఇస్సా ఇజ్జత్ హుకుమత్ గురించి మాట్లాడాల మిత్రులారా. అప్పుడే ఖచ్చితంగా మన బీసీ వాదం ముందుకు పోతుంది. రాబోయే రోజుల్లో కమ్మలు అయిపోయారు ఇది రాష్ట్రంలో, రెడ్లు అయిపోయారు, వెలమలు అయిపోయారు. రాబోయేది బీసీ రాజ్యమే. తయారుండండి, మహిళలు కూడా అసెంబ్లీకి రావాలి. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు కూడా పార్లమెంటుకు పోవాలి, అసెంబ్లీకి పోవాలి. దానికోసం మనం కృషి చేయాలి. దానికోసం మరి కానీ ఎవరైతే ఎత్తుకున్నారో చిరంజీవులు కావచ్చు, మన సంఘం కృష్ణారావు కావచ్చు, పెద్దలందరూ కూడా ఎత్తిన కానీ దించకుండా ఈ యొక్క ఉద్యమానికి ముందుకు తీసుకుపోవాలి. దానికోసం మా బీసీ లాయర్స్ చేసి కూడా మీ ఎంత ఉంటుంది. తను రాలేదు కాబట్టి అతని ప్లేస్లో నేను రావడం జరిగింది. అయితే మేము గత ఇంద్ర పార్కులో ఇంతకుముందు జరిగిన దీక్ష బట్టి మేము ఈసారి మా మా జనాభా అనేది చాలా తక్కువ. అదే ఇప్పుడు మొన్న జరిగిన సర్పంచ్ ఎంపీటీ ఇవన్నీ జరిగిన ఎలక్షన్లకి 78 మంది పోటీ చేయడం జరిగింది. దీంట్లో 50% కన్నా ఎక్కువ మా లేడీస్ ఉన్నారు, మా ఆడ మనుషులు ఉన్నారు. ఇది ఒక విజయంగా సాధిస్తున్నాము. ఈ విజయంగా అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సంజయ్ గారు, చాలా థ్యాంక్స్. ఇప్పుడు వెంకట ధర్మయ్య యాదవ్ ఉన్నారు, అఖిల భారత యాదవ్ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు. వారిని ఒక 2 minutes మాట్లాడాల్సిందిగా కూర్చున్నారు. దయచేసి అన్యదా భావించద్దు. రైట్. పాలమూరు సామాజిక న్యాయ సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి పెద్దలు గౌరవనీయులు చిరంజీవులు సార్ గారు, అదేవిధంగా ఈ వేదికను అలంకరించినటువంటి బీసీ ఉద్యమ నాయకులకు స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ, మరి అదేవిధంగా ఈ రాష్ట్రంలో నిజంగా కూడా తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు భౌగోళిక తెలంగాణ వస్తే సమస్యలన్నీ తీరుతాయి అన్నారు. వాస్తవంగా ఆ రోజే సామాజిక తెలంగాణ కొరకు పోరాటం చేసి ఉంటే, ఆ సామాజిక తెలంగాణ గాన సిద్ధించి ఉంటే మన యొక్క భవిష్యత్తు చాలా బాగా ఉండేదనేటటువంటి అభిప్రాయము ఆ రోజు కలిగింది. కానీ ఆ రోజు ఉద్యమం చేసేటటువంటి నాయకులు, ఉద్యమానికి నాయకత్వం వహించేటటువంటి నాయకులు కూడా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళు కావడం ద్వారా ఆ రోజు భౌగోళిక తెలంగాణ మాత్రమే అన్నారు. కనుక మిత్రులారా, ఈ రోజైనా మన పెద్దలు సామాజిక న్యాయం జరగాలనేటటువంటి అంశం పైన, సామాజిక న్యాయం అంటే ఏమిటో పెద్దలు వివరించింది. ముఖ్యంగా ఈరోజు ఈ యొక్క 42% రిజర్వేషన్ కొరకు మరి నిజంగా కూడా అధికారంలో లేనటువంటి పార్టీలు, నాకెందుకు అట్లా అనిపించింది, ఏదో ఇట్లా వేసేస్తే అది వస్తేదో రాదో చూసుకుందాం అనుకున్నారు. 2014లో ఈ రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం ఇంకా ఉండదు రాదని ఆ రోజు బీసీ ముఖ్యమంత్రి అనే ఒక కార్డు వేసారు. బీసీ ముఖ్యమంత్రి కార్డు వేస్తే ఆర్ కృష్ణయ్య గారు గెలిచినప్పటికి కూడా బీసీని వాళ్ళు ప్రతిపక్ష నాయకుడిగా లేదా లీడర్గా ఎంపిక చేయకుండా ఒక అగ్రవర్ణాన్ని నాయకుని చేసింది. కనుక అప్పుడు ఏమనలేకపోయినాం. బీజేపీ ముఖ్యమంత్రి అయితే, అంటే బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ ముఖ్యమంత్రిని చేస్తామన్నారు. కానీ 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినా కూడా బీసీని అపోజిషన్ లీడర్ చేయలేకపోయింది. కానీ ఎవరేం అడగతలేం. కానీ రేవంత్ రెడ్డి లేదా రాహుల్ గాంధీ కూడా ఈ తెలంగాణలో మేము అధికారంలోకి వస్తామో రామో, ఏదో ఒకటి అనేద్దాము, 42% రిజర్వేషన్ ఇస్తాము అని అనుకున్నాడో ఏమో. కానీ ఏదో రకంగా ఈరోజు మన ఒలలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి చిక్కిండు.
కనుక వాళ్ళను వదిలేటటువంటి అవకాశం మాత్రము ఎక్కడ కూడా ఇవ్వడానికి వీల్లేదు. అంటే నేనేం వాళ్ళకి వ్యతిరేకంగా చెప్పడం లేదు, కానీ మీరు ఇస్తున్న వాగ్దానం ఏదైతుందో, మీరు ఇస్తున్నటువంటి సౌకర్యం ఏదైతుందో ఇతర పార్టీల లాగా కాకుండా మీరు మాకు ఇస్తున్నటువంటి 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నదనేటటువంటిది ఈ సందర్భంగా గుర్తు చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా. మిత్రులారా, ఇంకొక అంశం ఏంటంటే పెద్దలు చెప్పిండ్రు, ఏమవుతుంది అసలు సుప్రీంకోర్టు ఏం చెప్పినా ఏం పట్టించుకునేటటువంటి కాదన్న. కానీ మన నాయకులే అధికారంలో ఉన్నప్పుడు ఈడబ్ల్యూఎస్ అమలు చేస్తున్న క్రమంలో ఎక్కడో ఉండేటటువంటి వాళ్ళు ఒక సుప్రీంకోర్టులో కేసు వేస్తే అంతకుముందు 50% కంటే ఎక్సెస్ ఉంటే చెల్లదనేటటువంటి దాన్ని, కానీ మన వాళ్ళు అధికారంలో ఉండేటటువంటి పార్టీల్లో ఉండే నాయకులు ఆ యొక్క అంశాన్ని పట్టించుకోలేకపోయింది. ఎవరైనా ముందుకు వస్తే నీవేదో చేస్తావా అనేటటువంటి పద్ధతుల్లో కొంతమందిని ఎగతాళి చేయడం ద్వారా ఆ అంశం పక్కకు పోయింది. కనుక ఈ రోజు ఉండేటటువంటి నిజంగా కూడా ఒక చారిత్రకమైనటువంటి అంశం ఇది. ఈ చారిత్రకమైనటువంటి అంశంలో కాంగ్రెస్ పార్టీ లేదా రేవంత్ రెడ్డి నిజంగా కూడా చేస్తాడా చేయకుండా ఏం పోతాడో, కానీ 42% రిజర్వేషన్ ఇస్తామన్నందుకు దానికి మనం అందరం కూడా పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. బంద్ కాలిచ్చినాం, కానీ బంద్కు వ్యతిరేకంగా ఎవరిచ్చిందో తెలియదు, అందరూ అనుకూలమే అన్నారు. కానీ మళ్ళీ వ్యతిరేకంగా ఎవరు? బంద్ అయిపోయింది, హైకోర్టులో కోర్టు కొట్టేసింది. కానీ ఇప్పుడు మాత్రము ఎవరు అందరూ కూడా మళ్ళీ ఏమీ అనడం లేదు. కనుక మిత్రులారా, ఈ సందర్భంగా మీతో కోరేది ఏమిటంటే, పెద్దలు ఇక్కడ ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ముందుకు రావడం చాలా మనందరికీ ఈ తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు ఒక శుభసూచకంలాగా, మరి వారి నాయకత్వంలోనైనా నిజాయితీగా ఏ పార్టీలు ఎన్ని ఉన్నా కూడా ఒక అందరం బీసీలుగా, ఆ పార్టీలో బీసీలుగా ఉండేటటువంటి ఆయా పార్టీల్లో ఆ సిద్ధాంతాలను ఇక్కడ చెప్పాల్సిన అవసరం లేదు. మనకు బీసీలకు ఉపయోగపడేటటువంటి సిద్ధాంతం ఏదైతుందో, బీసీలకు రావాల్సినటువంటి 42% రిజర్వేషన్కు ఒక అవసరం ఉందో అది మాత్రమే చెప్పాలి. కానీ మేము ఇది చేస్తుంటే కోర్టు అట్లుంది ఇట్లుంది అనేటటువంటిది కాదు. మరి నిజంగా ఈరోజు కేంద్రంలో కానీ రాష్ట్రంలో ఉండేటటువంటి అధికార పార్టీలు, అందులో ఉండేటటువంటి బీసీ నాయకులు తప్పనిసరిగా బీసీ రిజర్వేషన్ కొరకే మాట్లాడాలి, ఆ రకమైనటువంటి వాదనలే వినిపించాలని చెప్పేసి కోరుతూ, మరి భవిష్యత్తులో కూడా అనేక రకాలైనటువంటి పోరాట మార్గాలను ఎంచుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు ఈ సభలో పాల్గొంటున్నటువంటి కొంతమందిని మరోసారి పరిచయం చేస్తా. గుమ్మడాల చక్రవర్తి గౌడ్ గారు ఉన్నారు, వారికి స్వాగతం. అట్లానే ఆవుల అనిత గారు, జాన్రా సంఘం జనరల్ సెక్రటరీ, మహబూబ్ నగర్ ఉన్నారమ్మా. వారు ఖలీల్ గారు, ట్రేడ్ యూనియన్ నాయకులు. అదేవిధంగా సాయిల్ గౌడ్ గారు, రిటైర్డ్ ఉద్యోగుల సంఘం, వారు కూడా ఉన్నారు. సో మరి ఇప్పుడు ఇంకా చాలామంది వక్తలు మాట్లాడేది ఉంది. అందరికీ అవకాశం ఇస్తే కొద్దిగా మెల్లమెల్లగా, అంటే తక్కువ టైంలో మాట్లాడండి. నాతో పాటు హైదరాబాద్ నుంచి విచ్చేసిన చెన్న శ్రీకాంత్ ఉన్నాడు. ఒక 2 నిమిషాలు వారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. తర్వాత ఇంకా పెద్దలు కూడా వస్తారు, విశారదన్ గారు కూడా వస్తున్నారు, వారికి స్వాగతం. మరి చెన్న శ్రీకాంత్ ఒక 2 మినిట్స్ మాట్లాడాల్సిందిగా కోరుచున్నాను. వేదికను అలంకరించిన పెద్దలకు, మీడియా మిత్రులకు, బీసీ ఎస్సీ ఎస్టీ సమాజానికి అందరికీ కూడా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరపున ఉద్యమాభినందనలు తెలియజేస్తూ, ఈరోజు 42% రిజర్వేషన్స్ సాధించే క్రమంలో ఎప్పుడైతే బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం క్రియాశీలకంగా మారిందో ఆ రోజు నుండే ఇది 9వ షెడ్యూల్లో చేర్చాలని. సుస్వాగతం మన విశారదన్ మహారాజు గారికి. మీ అందరికీ తెలుసు, నేను వారిని పరిచయం చేయాల్సిన అవసరం లేదు. సో మరి వారు ఎన్ని పని ఒత్తులు ఉన్నప్పటికీ కూడా మన కోసం ఇక్కడ విచ్చేయడం సంతోషకరం. అందరూ ఒక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లతో వారికి స్వాగతం తెలియజేయాల్సిందిగా కోరుతూ ఉన్నా. బయట ఉన్న వాళ్ళు కూడా కొంత లోపలికి రండి. ఇక మీటింగ్ కూడా మనం తొందరగానే ముగిస్తాం. ఇంకొక 5-6 వక్తలు ఉన్నారు, తొందరగా చిన్నగా మాట్లాడతారు. ఓకే, రైట్. ఓకే, రండి సార్, వెల్కమ్. నమస్కారం రాఘవేంద్ర. ఓకే,
సో ఇప్పుడు చెన్న శ్రీకాంత్ గారు తొందరగా సార్. మీ సందేశాన్ని ఇచ్చి ముగించాల్సిందే కోరుతున్నా. అదేవిధంగా ఈరోజు ఈ బీసీ ఉద్యమంలో చిరంజీవులు సారు ఆలోచన విధానం ఈరోజు బీసీ ఉద్యమాన్ని ఈ పార్లమెంటు దాకా తీసుకుపోయి 9th షెడ్యూల్ని పార్లమెంటు దాకా తీసుకుపోయింది. అది అక్కడి నుంచి అమలై తిరిగి వచ్చేందుకు మనం మరింతగా ఉద్యమించాలి. ఈరోజు కొంతమంది చిరంజీవులు సారు రిటైర్డ్ అయినాక ఉద్యమంలోకి వచ్చిందని అవాకులు చవాకులు పేలుతుండ్రు. చిరంజీవులు సారు రిటైర్డ్ అయినాక కూడా వారికి 3 లక్షల జీతంతో ఎయిర్టెల్లో పనిచేస్తుంటే ఆ జీతం కూడా వద్దని నేను నా సమాజానికి పనిచేస్తా అని బయటకు వచ్చిండు. చిరంజీవి సారు అధికారిగా పనిచేసినప్పుడు మీరంతా కూడా మన బీసీ ఎస్సీ ఎస్టీలు ఆరోగ్యశ్రీ ద్వారా ఎంతో లబ్ధి పొందిరు. ఆ ఆరోగ్యశ్రీ సూత్రధారి చిరంజీవి సారు. అదేవిధంగా ఇవాళ ఎక్కడ కూడా మధ్యవర్తుల ప్రమేయం లేకుండా మహిళా సంఘాల ద్వారా వడ్ల కొనుగోలు జరుగుతుంది. ఇలాంటి పథకాలకు రూపకల్పన చేసింది మన చిరంజీవి సారు. చిరంజీవి సారు రూపొందించిన పథకాలు ఎన్నో ప్రజలకు చేరువైన పేద ప్రజలకు మరింత మన వచ్చే బీసీ బహుజన్ రాజ్యంలో ఇలాంటి పథకాలు ఎన్నో అమలవుతాయి. మన ఓట్లన్నీ కూడా మన బీసీ ఎస్సీ ఎస్టీ సమాజం మొత్తం మన ఓట్ల ద్వారా బీసీ బహుజన రాజ్యాధికారాన్ని సాధించాలని కోరుతున్నాం. అదేవిధంగా ఇవాళ బీసీలకు ఏం చేసిండని అంటున్నారు. ఇవాళ హెచ్ఎండిఏ కమిషనర్గా ఉన్నప్పుడు చిరంజీవి సారు ఈరోజు ఆత్మగౌరవ భవనాలు వచ్చినాయి. ఈ ఆత్మగౌరవ భవనాలకు హెచ్ఎండిఏ కమిషనర్గా త్వరితగతిన ఫైల్స్ మూవ్ చేయడంలో మన సంఘాలకు కుల సంఘాలన్నిటికీ కూడా ఆ రోజు ఆయన కమిషనర్గా ఉండి బీసీ మంత్రుల క్యాబినెట్లో వాళ్ళు చర్చించుకొని తలలు పట్టుకుంటున్నటువంటి తరుణంలో ఏ అధికారి అగ్రవర్ణ అధికారి ఉంటే అక్కడ ఆ ఫైల్ మూవ్ కాకపోయేది. ఇవాళ కుల సంఘాలన్నిటికీ కూడా ఆ భవనాల్ని కేటాయించడానికి ఆ ప్లేసులు కేటాయించడంలో చిరంజీవి సారు చాలా క్రియాశీలకమైన పాత్ర వహించి వెనువెంటనే వాటికి రూపకల్పన చేసి జీవోలు జారీ చేయడం జరిగింది. మిత్రులారా, ఇవాళ చిరంజీవి సార్ యొక్క ఉద్దేశాన్ని ఆలోచనలని గమనించి ముందుకు పోవాలి. చాలామంది చాలా వేదికల మీద ఏదేదో చెప్తారు. మేము ఒక దీర్ఘ దృష్టితో దీర్ఘ ప్రణాళికతో ఈ బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ముందుకు పోతుంది. బీసీ ఎస్సీ ఎస్టీలను కలుపుకొని రాజకీయ పార్టీని కూడా ఏర్పాటు చేస్తామని ప్రకటిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. ఇప్పుడు బయట ఉన్న వాళ్ళు కొద్దిగా లోపలికి రండి. మీకు భోజనాలు ఇప్పుడే మేము ఓపెన్ చేయం. మేము అందరం కలిసి ఒకటేసారి భోజనాలకు పోదాం. ఎప్పుడు కూడా భోజనాలు ఓపెన్ కావు. ఈ సభ ముగిసినాకనే భోజనాలు చేద్దాం. దయచేసి అందరూ ఇక్కడ రండి. భోజనాలు ఇంకా ఓపెన్ కాలే. సరే, ఓకే. శ్రీనివాస్ సాగర్ గారు ఉన్నారు. వారిని రావాల్సిందిగా 1-2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో నిర్వహిస్తున్నటువంటి పాలమూరు సామాజిక న్యాయ సభకు ఇచ్చేసినటువంటి పెద్దలకందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే చాలామంది పెద్దలు వచ్చారు కాబట్టి అంటే సమయభావం వల్ల అందరి పేర్లు చెప్పలేకపోతున్నాం. ఏదైతే ఈరోజు ప్రధానంగా ఈ సమావేశ ఉద్దేశం 42% రిజర్వేషన్లు 9వ షెడ్యూల్లో రాజ్యాంగ రక్షణ అనే అంశం పైన మనం చాలా స్పష్టంగా ఈరోజు బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం మిగతా బీసీ సంఘాలన్నీ పెద్ద ఎత్తున ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు చేస్తున్నాయి. ఏదైతే ఏ ప్రభుత్వాలు కూడా చిత్తశుద్ధి లేకుండా ముందుకెళ్ళి వాళ్ళు ఏదైతే 42% రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహిస్తామని చెప్పి మాట తప్పిన ప్రభుత్వాలకు మొన్న స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో ఏ విధంగా అయితే బీసీ సమాజం మొత్తం బుద్ధి చెప్పిందో, రేపు జరగబోవు ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ కార్పొరేషన్ ఎన్నికల్లో దానికన్నా 2 అంతలుగా మెజార్టీ స్థానాలు బీసీ ఎస్సీ ఎస్టీ బిడ్డలు గెలుచుకొని రేపు ఇక్కడున్న అగ్రవర్ణ ప్రభుత్వాలకు తగిన బుద్ధి చెప్పాలని ఈ సమావేశ వేదిక ద్వారా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఏదైతే వీళ్ళు చట్టాలు చేసి అంటే వీగిపోయే విధంగా ఈరోజు చట్టాలు చేసి బీసీలను మోసం చేస్తున్నారో, ఈరోజు తమిళనాడు తరహాలో 9వ షెడ్యూల్లో పెట్టిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు, తర్వాత రేపు జరగబోయే ఎన్నికల నుంచని ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు నమస్కారాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సాగర్. ఇప్పుడు మన మధ్య బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంబంధించినటువంటి ఐల వెంకన్న గౌడ్ గారు ఉన్నారు.
ఒక్క నిమిషం ఉన్నాడా వెంకన్న గౌడ్ సార్? రండి, వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. థ్యాంక్ యూ. బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో మహబూబ్నగర్ జిల్లాలో జరుగుతున్న కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ మాజీ ఐఏఎస్ చిరంజీవులు గారు, ఇప్పుడే వచ్చినటువంటి బీసీఎస్సీ ఎస్టీ జేఏసీ చైర్మన్ విశాలానంద మహారాజు గారు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలవన్ బాలరాజు గౌడ్ గారు, సూర్యారావు గారు, మిగతా నాతో పాటు బీసీ పొలిటికల్ ఫ్రంట్ నుండి దుర్గయ్య గౌడ్ గారు, వైరు శేఖర్ గారు, ఎలికటి విజయ్ గారు, అంబాల్ నారాయణ గారు, మిగతా నాయకులందరూ కూడా, రమేష్ గారు, అందరికి కూడా పేరు పేరు నమస్కారాలు. చాలా ఏంటంటే అందరి మనసు కూడా అంతా భోజనాల మీద ఉంది. చాలామంది చూస్తూ ఉన్నాం, నిండుగా ఉన్నటువంటిదంతా కూడా అంటే మళ్ళీ వస్తారు. ఏదేమైనా ఇప్పుడు జరుగుతున్నటువంటి సందర్భంలో ఒక బీసీ వాదం, బీసీ ట్రెండ్ నడుస్తున్నటువంటి వాతావరణంలో కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్, బీజేపీ ఈ మూడు పార్టీలను కూడా బీసీలను మోసం చేద్దామని ఇటువంటి కుట్రతోటి ఏదో తూతూ మంత్రంగా అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం కదా అని, కామారెడ్డిలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి వాగ్దానం కానీ వీటన్నిటిని తుంగలు దొక్కేటువంటి కుట్ర చేస్తే మేము కర్ర పట్టుకొని బెత్తం బట్టి ఈరోజు మీరు పక్కదారి పడితే కబద్దారి బిడ్డలారా, ఇది వాగ్దానం ఉట్టి వాగ్దానం కాదు, 42% ఖచ్చితంగా అమలు చేయాల్సిందని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నుంచి కేంద్రంలో ఉన్న బీజేపీని కూడా మెడలు వంచేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈరోజు చూస్తూ ఉన్నాం. మొన్న సర్పంచ్ ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీ 42% అని చెప్పేసి పంచపాండవుల కథలాగా పంచపాండవులు అని చెప్పి మంచంకోలు లాగా అని చూపించి 3 చెప్పపోయి 2 చెప్పి 1 చేతిలో పెట్టినట్టుగా 17%, 42% అని చెప్పి రిజర్వేషన్లని 17% కుదించిన బీసీల చైతన్యం చూస్తూ ఉన్నాం. నిన్ననే బిజనపల్లి పోయినాం. చాలా మంది అక్కడ ఉన్నటువంటి అగ్రకులాల చేతుల్లో, అగ్రకులాలు అమెరికాకి వెళ్ళి, ఎన్ఆర్ఐకి వెళ్ళి, రకరకాల హైదరాబాద్కి వెళ్ళి సూట్ కేసులు పట్టుకొని ఇక వెళ్దాం, ఇక రాష్ట్రాన్ని వెళ్ళినాం, దేశాన్ని వెళ్ళినాం, మొత్తం దోసుకున్న సంపద అంతా కూడా, దోసుకున్నది పెట్టుబడులు పెట్టుకొని అక్కడ రకరకాల రూపాల్లో దాచుకున్నదంతా కూడా మళ్ళీ గ్రామాల్లో ఉన్న ప్రజలని పెత్తనం చేద్దామని చెప్పేసి గ్రామాలకు సూట్ కేసులు పట్టుకొని వస్తే కర్ర పట్టుకొని వాత పెట్టినట్టుగా వాళ్ళు కోట్ల రూపాయలు పంచినా సరే వాళ్ళని తిరిగి మళ్ళీ ఎక్కడికి వెళ్ళి వచ్చినావు, నీ ప్రస్థానం ఇక్కడ ప్రజల్ని అంటి పెట్టుకున్నట్టు ప్రజల కోసం పనిచేస్తున్నటువంటి బీసీలనే గెలిపించుకురు తప్ప ఇవి చెప్తున్నటువంటి కళ్ళబొల్లి మాటలు కాదు. అందుకే 52% గెలుచుకోవడం జరిగింది. మనం ఇచ్చినటువంటి నువ్వు పిచ్చం కాదు, 17% ఇస్తే కార్మిక కబద్దార అగ్రకులారా, మా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, జనం మా గ్రామాల్లో ఓట్లేసేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఆ విధంగానే 52% గెలిపించుకున్నాం. బీసీ, ఎస్సీ, ఎస్టీలతో కలుపుకుంటే దాదాపు 85% ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి గ్రామ పంచాయతీలు మన చేతుల్లో ఉన్నాయి. రేపు చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి, ఇంత వాదన జరుగుతున్నా మళ్ళా నిన్ననే నోటిఫికేషన్ ఇచ్చిండు, 16వ తారీఖు చేస్తా ఉన్నామని చెప్పించి మున్సిపాలిటీ ఎన్నికలకు పోతా ఉన్నాడు. దున్నపోతు మీద వాన కురిసినట్టే ఉంది ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి. ఇచ్చినటువంటి వాగ్దానం నెరవేర్చడంలో కళ్ళబోలి మాటలు చెప్తా ఉన్నా తప్ప ఇక్కడ కాంగ్రెస్ కానీ, బీఆర్ఎస్ కానీ, బీజేపీ కూడా 3 పార్టీలు కుమ్మక్కైపోయి బీసీలని. ఎందుకంటే మొన్న చూసాం, ఇంత పెద్ద ఎత్తున గెలుపు జరుగుతూ ఉంటే, ఇంత విజయం సాధిస్తూ ఉంటే గ్రామాల్లో అగ్ర కులాలకి వణుకొస్తా ఉంది. వీళ్ళ చైతన్యం పెరిగితే గ్రామాలలో రేపు మాకు పుట్టగతులు ఉండవు కదా అని చెప్పి అంటా ఉన్నారు. ఎమ్మెల్యేలు ఉన్నారు దాదాపు ఈరోజు 43 మంది, రెడ్లు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎలమరు 13 మంది ఉన్నారు, బాపనాయన ఉంటాడు, కమ్మోలు ఉన్నారు 4. మీరందరూ అసెంబ్లీ అంతా మీ తాత జాగీర్ లాగా నిండు సభగా ఉంటారా? మేము 85%, 90% ఉన్న ప్రజలందరం కూడా 19%, 10%, 15% బిచ్చబడుకున్నట్టు అడుక్కోవాలా? మీకు గతి పడుతుంది తమిళనాడు లాగా. రేపు సర్పంచ్, ఎంపీటీసీ, జడ్పీటీసీ, మున్సిపాలిటీలే కాదు, తమిళనాడు లాగా మీరు మా దగ్గరకు వచ్చి మీరంతా వాటా తీసుకునేటువంటి పరిస్థితి తీసుకొస్తామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి బీసీ ఇంటలెక్చువల్ ఫోరం మహబూబ్నగర్ జిల్లా బృందానికి సెలవు, నమస్కారం. థ్యాంక్ యూ వెంకన్నగౌడ్ గారు. వాస్తవానికి ఈ బీసీ పొలిటికల్ ఫ్రంట్లో ఉన్నటువంటి అందరు సభ్యులు కూడా అద్భుతమైన స్పీకర్లు. బట్ అందరికీ నేను అవకాశం ఇవ్వలేను. బట్ చాలా గొప్పగా మాట్లాడతారు, అందులో అనుమానం లేదు. సో వారికి అందరికీ కూడా ధన్యవాదాలు. ఇప్పుడు మన మధ్య
కూరమేని వెంకటయ్య గారు ఉన్నారు, బీసీ జేఏసీ నాయకులు, వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. వీరు మాట్లాడిన తర్వాత మనం కూడా భోజనంకి వెళ్ళొద్దాం. ఇంకా ఇక జనాలు ఇక్కడ తక్కువ ఉన్నారు, మీరు కూడా ఆకలితో మళ్ళీ బయట సతమతం కావద్దు. ఇక్కడ భోజనంకి వెళ్ళొచ్చి మళ్ళీ కూర్చుందాం. ఇక సాయంత్రం 7 గంటలు కాదు 8 గంటలు అయిన దాకా కూడా సభను కొనసాగిద్దాం. అందరికీ అవకాశం ఇస్తా. సో ఇప్పుడు వెంకటయ్య గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. ఇప్పుడు ఈరోజు పాలమూరు సామాజిక న్యాయ సభ ఇక్కడ మామ్నార్లో జరుపుకుంటున్న సందర్భంగా ముఖ్య అతిథిగా విచ్చేసిన మన చిరంజీవులు గారు, ఐఏఎస్ మాజీ గారు, అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరూ, వేదిక ముందున్న సోదరి సోదరుమణులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా 42% మీద మనము గత సంవత్సరం 2 సంవత్సరాల నుంచి ఏదైతే ఉద్యమం జరుగుతుందో ఆ ఉద్యమం స్ఫూర్తితోనే మొన్న సర్పంచులు ఇంత ఎక్కువ రావడం జరిగింది. ముఖ్యంగా మన ఈ మన సామాజికంగా ఆర్థికంగా బీసీలు వెనుకబడడానికి మనము గతంలో నుంచి అవేర్నెస్ లేకనే వెనుకబడ్డాము. ఇప్పుడు ఈ ఉద్యమానికి సహకరిస్తున్న, ఉద్యమాన్ని ముందుకు తీసుకొస్తున్న వాళ్ళందరికీ ముఖ్యంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ అవేర్నెస్ అనేది ముఖ్యంగా నాయకుల తర్వాత కింది స్థాయి వాళ్లకు ఈ అవేర్నెస్ వచ్చినందుకే బీసీ లోపల ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వస్తుంది. ఈ అవేర్నెస్ వచ్చిన తర్వాత ఎగ్జాంపుల్కు మొన్న ఖాళీ సర్పంచుల్లోనే జనరల్ సీట్లలో కూడా చాలామంది సర్పంచులు గెలవడం జరిగింది. ఇప్పుడు కౌన్సిలర్స్లో కానీ కార్పొరేటర్లు కానీ కింది స్థాయిలో మనకు కొన్ని కమ్యూనిటీలు ఇప్పటి వరకు ఒక వార్డు మెంబర్ కూడా నోచుకొని చాలామంది ఉన్నారు. ముఖ్యంగా మనం గమనించాలి, ఈ అవేర్నెస్ లేకుంటే ఇప్పటికీ కూడా ఈ మాత్రం కూడా మనం ముందుకు రాము. ఈ అవేర్నెస్ నుంచి మీరందరూ చాలామంది ఒక ముఖ్యమంత్రి కావాలని ఉద్యమాలు చేసిండ్రు, తెలంగాణ రావాలని ఉద్యమాలు చేసిండ్రు. తెలంగాణ రావాలని ఉద్యమాలు కూడా ప్రేమతో కాదు, వాళ్ళ పదవుల కొరకు చేసిండ్రు ఉద్యమాలు. దాంట్లో కూడా మన బీసీలని అన్ని కమ్యూనిటీలని విడివిడిగా చేసి బీసీ ఉద్యమం మన తెలంగాణ ఉద్యమానికి ఏ విధంగా అయితే వాడుకున్నారో మన ఇప్పుడు బీసీ ఉద్యమానికి కూడా ప్రతి ఒక్కరు కూడా అన్ని కమ్యూనిటీలను కూడా కుల సంఘాల నుంచి కూడా మనం ఆ విధంగా గతంలో ఏ విధంగా చేసినామో ఆ విధంగా చేస్తే తప్ప మనం ఇక ముందుకు రాము. ఇప్పుడిప్పుడు అవేర్నెస్ వచ్చింది కాబట్టి ఈ అవేర్నెస్తోని ఇదే విధంగా ఇదే ఉద్యమ స్ఫూర్తితోని పోయి కింది స్థాయి నుంచి మనకు ప్రతి ఒక్క కమ్యూనిటీకి, కొన్ని కమ్యూనిటీలు వార్డు మెంబర్కు రాలేవు, ఏది రాలేవు. కాబట్టి ఇదే ఉద్యమ స్ఫూర్తితోని మన అందరికీ ఈ బీసీ ఉద్యమంని ముందుకు తీసుకుపోవాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియదు. మనం భోజనం చేసి వచ్చి అందరం భోజనం చేసి వచ్చినాక ఒక హాఫ్ అన్ అవర్లో మళ్ళీ కలుద్దాం. ఆ తర్వాత వక్తలు మాట్లాడతారు. బిడ్డ అన్న ఆనంద్ గౌడ్ గారికి, అదేవిధంగా సంజయ్ ముద్రాజు గారికి స్వాగతం, సుస్వాగతం. మన భోజనానంతరము మార్నింగ్ సెషన్ ముగిసింది, తర్వాత భోజనం చేసినాం, తర్వాత ఇప్పుడు రెండో సెషన్ ఉంటుంది. ఈ సెషన్లో బీసీ ఉద్యమాలు, బహుజన ఉద్యమాల పైన లోతైన అధ్యయనం ఉంటుంది. ముఖ్యంగా చిరంజీవి సార్ స్పీచ్ ఉంటుంది, తర్వాత విశారదన్ గారు సార్ స్పీచ్ ఉంటుంది, ఆ తర్వాత సూర్యారావు సార్ స్పీచ్ ఉంటుంది. మార్నింగ్ వేదిక మీద పెద్దలు ఎలా కూర్చున్నారో వారి సీన్లో ఆ సీన్లో అని సభ కోరుతున్నది. రెండో సెషన్ మీటింగ్ ప్రారంభమవుతుంది. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి జిల్లా డిసిసి ప్రెసిడెంట్ సంజయ్ ముద్రాజు గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ ఆనంద్ గౌడ్ గారు, చంద్రకుమార్ గారు, అందరూ కూడా పెద్దలు వేదికపైకి రావాల్సిందిగా పేరున మేము మనవి చేస్తూ ఉన్నాం. బయట డైనింగ్ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా దయచేసి హాల్లోకి రావాలి. మన మీటింగ్ ప్రారంభం అవుతుంది. విశారదన్ అన్న కూడా ఒక 10 నిమిషాల్లో మన దగ్గర ఉంటాడు. దయచేసి అందరు కూర్చోవాలి. బయట ఉన్న వాళ్ళందరూ కూడా లోపలికి రావాల్సిందిగా మనవి. డైనింగ్ హాల్లో ఉన్న వాళ్ళు, బయట ఉన్న వాళ్ళందరూ రండి హాల్లోకి. రిక్వెస్ట్, చిన్న భోజనాలు చేసిన వాళ్ళందరూ హాల్లోకి రండి. రిక్వెస్ట్, దయచేసి అందరూ లోపల రండి. మన మీటింగ్ మంచిగా నడుపుకుందాం. ఈ సెషన్లో లోతైన చర్చలు ఉంటాయి, తర్వాత మీ ప్రశ్నలు ఉంటాయి, తర్వాత కొన్ని రెజల్యూషన్స్ ఉంటాయి. పాలమూరు సామాజిక న్యాయ సభ
దయచేసి హాల్లో ఉన్న బయట ఉన్న వాళ్ళందరూ భోజనాలు చేసిన వాళ్ళందరూ హాళ్ళల్లో తమ తమ సీట్లలో ఆసీనులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ సెషన్ కూడా చిరంజీవి సారే అధ్యక్షత వహిస్తారు. అందరికీ వేదికపైకి వచ్చినటువంటి మన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముదిరాజు గారు, సంజీవ్ ముదిరాజు గారు, అదేవిధంగా ఆనంద్ గౌడ్ గారు, మరి ఇతర పెద్దలు ఉన్నారు, వారందరికీ కూడా నా యొక్క చంద్రకుమార్ గారు, నేను పేర్లందరినీ మళ్ళీ చెబుతా, వారికి స్వాగతం. దయచేసి భోజనం చేసిన వాళ్ళు ఉండే అందరు కూడా లోపలికి విచ్చేస్తే మనం రెండో సెషన్స్ కంటిన్యూ చేద్దాం. ఇప్పటిదాకా పాట పాడుతుంది అమ్మాయి ఏంటంటే అశోకుని రాజ్యం తీసుకొద్దాం, బుద్ధుని గురించి పాట పాడుతుంది. చాలామందికి అశోకుని గురించి తెలియదు, అంటే పుస్తకాలు చదువుకుని ఉంటారు కానీ అశోకుడు ఎవడో మీకు తెలియదు. అశోకుడు కూడా మన బహుజన జాతికి సంబంధించినటువంటి వ్యక్తి. అందుకే అశోకుడిని ఎవడు చంపిండంటే బ్రాహ్మణుడు, పుష్యశృంగుడు అనే బ్రాహ్మణుడు అశోకుని తర్వాత వచ్చినటువంటి ఆయన కొడుకును సమరించి ఈ బీసీల బహుజన సామ్రాజ్యాన్ని వాళ్ళు అంతం చేస్తారు. చరిత్రపరంగా చూస్తే అశోకుని గురించి, అతను చేసిన గొప్పదనాల గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు తెలుసు. భారతదేశం మొత్తం అఖండ భారతదేశం 3 సార్లే చరిత్రలో ఐక్యంగా ఉంది. చాలామందికి తెలియదు, ఇక్కడ చరిత్ర తెలుసుకోవాలని చెప్తున్నా. మొత్తం భారతదేశ అంటే అఖండ భారతదేశ చరిత్రలో భారతదేశం 3 సార్లు ఐక్యంగా ఉంది. ఆ రోజు మౌర్యుల కాలంలో, అశోకుని కాలంలో ఈ భారతదేశం శ్రీలంక దాకా, అక్కడి నుంచి తక్షశిల అంటే ఆఫ్ఘనిస్తాన్, టెక్సాస్ అక్కడి వరకు. తర్వాత కాలంలో మొఘళ్ళ కాలంలో ఉంది, కానీ అంత పెద్దగా లేదు, బట్ ఉంది అక్బర్ కాలంలో. తర్వాత బ్రిటిషర్స్ కాలంలో ఉంది. ఈరోజు భరతఖండం అనేక ముక్కలుగా ఉంది. మరి దీనికి కారణం ఏంటి? ఈ దేశంలో ఉన్నటువంటి కుల వ్యవస్థ. ఈ దేశాన్ని రక్షించుకునే బాధ్యత అగ్రకులాలు తమ చేతిలోకి తీసుకొని కేవలం క్షత్రియులు మాత్రమే పాలకులు, మిగతా వాళ్ళంతా వాళ్ళ దాస్తులు అని చెప్పి క్షత్రియుల చేతిలో రాజ్యం పెడితే ఈ దేశాన్ని ఖండఖండాలుగా ముక్కలుగా చేసినటువంటి వాళ్ళు అగ్రకులాల వాళ్ళు. ఇవాళ మాట్లాడితే మేము హిందువులం, బంధువులం అని రకరకాలుగా చెప్పేవాళ్ళు ఒక్కసారి అర్థం చేసుకోవాలి, ఈ దేశం ముక్కలు కావడానికి కారకులు ఎవరు? ముక్కలు కావడానికి కారకులు మీరు. కేవలం క్షత్రియులు మాత్రమే దేశాన్ని రక్షించాలని చెప్పి మీరు చేతిలోకి తీసుకొని ఈ దేశాన్ని ఒక 700-800 సంవత్సరాలు వేరే దేశంలో పుట్టిన మతం పాలించడానికి, ఆ తర్వాత 200 సంవత్సరాలు ఎక్కడో యూరోప్లో పుట్టిన మతం పాలించడానికి కారకులైండు. ఈ దేశ విభజనకు కూడా మీరే కారకులు. అశోకుడు లాంటోడు ఈ దేశాన్ని ఏకం చేసినటువంటి వ్యక్తి. ఒకే ఒక హిందూ చక్రవర్తి ఈ దేశాన్ని ఏకం చేసిన వాడు అశోకుడు. ఆ విషయం మీకు తెలియాలని నేను స్పెసిఫిక్గా మీ పాట పాడితే చెప్తున్నా, అంతకుమించి ఇంకా వేరే విషయం కాదు. సో మరి సార్, నాగర్ కర్నూలు జేఏసీ సార్, నాగర్ కర్నూలు బీసీ జేఏసీ విచ్చేసినటువంటి పచ్చపాల సుబ్బయ్య గారికి, అదేవిధంగా మేకల శివశంకర్ యాదవ్ గారికి, సత్యశీల సాగర్ గారికి, దాసర్ల వెంకటస్వామి గారికి వేదికపైకి ఆహ్వానిస్తున్నాం. స్వాగతం, సుస్వాగతం. బీసీ జేఏసీ మహబూబ్ నగర్ ఇంటలెక్చువల్ ఫోరం. ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే అశోకుని గురించి కూడా కేవలం బహుజనుల చేతిలో ఉన్నప్పుడే హిందూ దేశం మీరు ఏదైతే అంటుందో ఆ దేశం సుభిక్షంగా ఉంది. ఎప్పుడైతే అది వాళ్ళ చేతిలోకి పోయిందో దేశం నాశనమైంది. అది చరిత్ర తెలుసుకున్న వాళ్ళు మాట్లాడాలి, తెలుసుకోవాలని చెప్పి తెలియజేస్తూ మరి వేదిక మీద వచ్చినటువంటి సంజీవ్ ముదిరాజు గారు, డిసిసి ప్రెసిడెంట్. ముదిరాజుల గురించి నేను కూడా కొంత చెప్పాలి. తెలంగాణ రాష్ట్రంలో ముదిరాజులు 24 లక్షల జనాభా. సంజీవ్ గారు మేము ఇది చాలా దగ్గర చెప్పినా మళ్ళీ చెప్తున్నా, 24 లక్షలు. వీళ్ళ అసెంబ్లీలో ఉన్నారు ఒకే ఒక ఎమ్మెల్యే. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రకులాలు మొత్తం కలిపి 60 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు బీసీలు 20 మంది ఎమ్మెల్యేలు అయినారు. ఈ 60 మంది ఎమ్మెల్యేల వాళ్ళ జనాభా ఏందో చెప్తా. రెడ్డిలు ఉన్నారు
14,70,000 జనాభా, 43 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. వెలుమలు ఉన్నారు 1,00,000 జనాభా, 1470 ప్లస్ 1,00,000 ఎంత 1570. ఈ 15,70,000 జనాభా, వెలుమలు 13, 43 13 56. ఇక పోతే ఖమ్మ ఉన్నారు 3,00,000 జనాభా, వాళ్ళు 3 ఉన్నారు. మొన్న మధ్యలో ఒకరిని చనిపోతే 4 నుంచి 3 వచ్చేళ్ళు జూబ్లీహిల్స్లో 59. జనాభా ఎంత 1470 ఒకటి 1570 ప్లస్ 3 1870, 1870 ప్లస్ ఇంకొక బ్రాహ్మణ్స్ ఉన్నారు 3,00,000 2170. ఇంకొక ఎమ్మెల్యే యాడ్ అయ్యిండు 60. వైశ్య ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, వాళ్ళ జనాభా 3 2470. వైన జనాభాతో 61. 24,70,000 మంది ఉన్నటువంటి ఆధిపత్య కులాలకు సంబంధించి 61 మంది ఎమ్మెల్యేలు ఉంటే 24,70,000 జనాభా ఉన్న ముదిరాజులు ఒకరున్నారు. ఇది దేశం, ఈ రాష్ట్రంలో జరుగుతున్న సామాజిక న్యాయం. ఇది అర్థం చేసుకోవాలి. ఎవరికొరు జరుగుతుంది ఇది? మనం ఎందుకు ఈ పరిస్థితిలో ఉన్నాం? ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా ఎందుకు అణచివేయబడుతున్నాం? 1% జనాభా లేదు వెలుమ, 0.28%, 13 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇవాళ మన బీసీలు ఏ రాజకీయ పార్టీలన్నా ఉండొచ్చు, మనం వాళ్ళని కాపాడుకోవాల్సిన బాధ్యత మనదే అని ఇంతకుముందు కూడా నేను చెప్పాను ఇదే సభా సమావేశం స్టార్టింగ్లో. ఎందుకంటే మనకు మన వాళ్ళు ఉన్నా కానీ అక్కడ వీళ్ళు అక్కడ అంతిమ నిర్ణయం తీసుకునేటువంటి స్థాయిలో వీళ్ళు ఉండరు, మళ్ళీ వాళ్ళే నిర్ణయం తీసుకుంటారు. మీకు సింపుల్ ఉదాహరణ చెప్తా. మొన్న ఇదే బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో బీసీ సభ జరుపుతామని చెప్పి పెద్ద హంగామాతో ఏర్పాట్లు చేసి దాదాపు 5 కోట్లు ఖర్చు పెట్టిండు. వర్షం పడ్డదని చెప్పేసి ఆ సభను మళ్ళీ పోస్ట్పోన్ చేసి మళ్ళా పెడతామన్నారు. ఇప్పటి వరకు పెట్టలే. ఎందుకు పెట్టలే? వాళ్ళ అగ్రనాయకుడు చెప్పిండు, నోకొచ్చాను, బీసీల సభలు పెట్టద్దు, మీరు పెడితే బీసీలు రేపు ఏకమైతే మేమున్నమే 1,00,000 మంది మమ్మల్ని ఎక్కడి నుంచి పదవుల నుంచి తొలగిస్తారు అని చెప్పి సమావేశాలు పెట్టకుండా అడ్డుకున్నారు. మనోళ్ళు ఎంత పెడదామన్నా వాళ్ళు ఒప్పుకోలేదు. ఇది జరుగుతున్నటువంటి చరిత్ర. దీన్ని మనం అర్థం చేసుకోవాలి. ఇవాళ అందుకనే బీసీలు చైతన్యవంతమై మొన్న పంచాయతీ ఎన్నికల్లో తామెంత చైతన్యవంతులు నిరూపించుకున్నారు కాబట్టే ఇవాళ మిగతా వర్గాలన్నీ కూడా భయపడుతున్నాయి. ఇవాళ నిజంగా కూడా బీసీలు ఈ రాజ్యాన్ని ఏలినప్పుడే ఈ రాజ్యం, ఈ దేశం సుభిక్షంగా ఉంటుంది. నేను ఇంతకుముందే చెప్పిన, ఏకైక హిందూ రాజు అశోకుడి కాలంలో మాత్రమే ఈ దేశం ఐక్యంగా ఉంది. ఇంకా మళ్ళీ ఎవడు రాలే, అతను బీసీ. సో చరిత్ర పక్కన పెట్టేస్తే మరి మన మధ్య మాజీ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు, ఆనంద్ గౌడ్ గారు. వారు మాట్లాడాల్సిందో కోరుతూ ఉన్నా. మాట్లాడు. సో సమావేశాలు ప్రొసీడ్ అయిదాం. మనకు తెలుసు తిన్న తర్వాత కొంత పల్చగా ఉంటారు జనాలని. ఇంకెవరైనా బయట ఉంటే రావాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే తినకన్నా ముందు కూర్చుందామంటే, నిలబడదామంటే కూడా ప్లేస్ లేదు, అంత రష్ ఉండే. ఓకే, థ్యాంక్ యూ. పాలమూరు సామాజిక న్యాయ సభ ఈరోజు బీసీలను ఐక్యం చేసే విధంగా, బీసీలు ఏకతాటి మీదకి వచ్చే విధంగా నిజంగా ఈరోజు మంచి సన్నివేశం. పెద్దలు మనందరూ కూడా మౌనాన్ వాళ్ళకు చాలా సుపరిచితుడు చిరంజీవి సార్, అలాగే పెద్దలు విషాదానంద్ మహారాజ్ సార్ బయటకు వెళ్ళినట్టుగా ఉన్నాడు. అట్లాగే ఈరోజు ఉద్యమం అంటేనే ఒక పేరుతో వచ్చిన, నిజంగా కూడా అది పుట్టుకతోనే రావాలి ఉద్యమం అనేది. ఉద్యమం చేసే విధానము, ఆ లక్షణం అనేది, ఉద్యమం అనేది నిజంగా కూడా నేను తెలంగాణ ఉద్యమం చేస్తుంటే చూసిన, స్టేజ్ మీద ఉన్న ఇద్దరు చూసిన బెక్కమన్న ఉద్యమం గురించి నిజంగా కూడా ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అట్లే పొరలాడి, అట్లే తనలాడి వస్తుండే. నిజంగా కూడా ఆయన ఈరోజు బీసీ, మళ్ళీ తెలంగాణ ఉద్యమం అయిపోయింది, బీసీ ఉద్యమం పట్టుకున్నాడు మన బెక్కమన్న. అలాగే విద్యార్థులను నిజంగా ప్రభావితం చేసి, విద్యార్థులను మనం తెలంగాణ లేకపోతే మన పరిస్థితి ఏమైపోతుందని ఈరోజు ఉద్యమం వచ్చి, ఈరోజు తెలంగాణ వచ్చి అందరూ ఇంత ప్రశాంతంగా ఉన్నామంటే కూడా ముఖ్యంగా విద్యార్థుల పాత్ర ఎంతోమంది విద్యార్థులు
ఈరోజు బలిదానాలు ఉన్నారు. దాంట్లో నిజంగా కూడా ఫస్ట్లో నిజంగా కూడా అప్పట్లో ఎవరికి కూడా ఉద్యమం అంటే ఏందో తెలియదు. మొట్టమొదటిసారిగా అందరం అక్కడనే ఉన్నాం. మాజీ మినిస్టర్ అన్న పీచన్ శేఖర్ అన్న ఇంటి మీదకి యూనివర్సిటీ విద్యార్థులను తీసుకొని వచ్చి అటాక్ చేయించిండు సోదరుడు రమేష్ గౌడ్ గారు. అంటే ఉద్యమ స్ఫూర్తి ఉన్న వ్యక్తులు నిజంగా కూడా ఈరోజు ఈ వేదిక మీద ఉన్నారు. దానికి తోడుగా ఈరోజు మేము కూడా మా డిసిసి అధ్యక్షులు అన్న సందీప్ ముదిరాజు గారు, అలాగే మా చంద్రకుమార్ అన్న, అట్లాగే ఈరోజు మేమందరం కూడా ఈ వేదిక పైన చాలామంది మేధావులు, మామూలులో ఉన్న మేధావులు విజయ్ కుమార్ సార్ కానీ మా పెద్దలు చాలామంది కూడా ఉన్నారు. ఇక్కడ అందరూ మా ఈరోజు ఈ వేదికను అలంకరించిన పెద్దలు నిజంగా కూడా చాలా చక్కగా అందరూ మనం అందరం కూడా బీసీలను ఏకతాటిపైకి తీసుకొని వెళ్ళి బీసీ సామ్రాజ్యాన్ని, బీసీ రాజ్యాన్ని మనం తీసుకురావాలని అంటా ఉన్నారు. పెద్దలు చెప్తుంటే అశోకుడి గురించి నిజంగా కూడా మేము పాఠ్య పుస్తకాల్లో చదివిన తెలిసి తప్ప అశోకుడు కూడా ఒక బహుజనవాది అని చెప్పి ఇప్పుడు చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఎప్పుడు చెప్పుకున్న ఒక రాజు గురించి, రాజ్యం గురించి చెప్పుకుంటే అశోకుడు చెట్లు నాటను అది విన్నాం తప్ప ఆయన చరిత్ర కూడా నిజంగా కూడా తెలియదు పెద్దలు చెప్పేంత వరకు. మహా గొప్ప నిజంగా కూడా బహుజనుల్లో కూడా చాలామంది గొప్ప రాజులు ఉన్నారు, వ్యక్తులు ఉన్నారు. కానీ ఈరోజు మనం అందరం ఐక్యం లేకపోవడం, అన్ని కులాలు బీసీలు అంటే 106 కులాలు 103 కులాలు అయినందుకు అందరిని మనం డివైడ్ చేయడానికి అగ్ర కులాలు మనందరం విభజించి పాలిస్తూ ఉన్నారు వాళ్ళు. ఒకే ఒకటి ఈరోజు మనమంతా ఈ వేదిక పైన కలవడం, దీనికి ముఖ్యంగా మనం చాలా రోజుల నుంచి కూడా పెద్దలు లక్ష్మణ్ గౌడ్ సార్ కూడా అందరూ మన మామనాడులో ఉన్న పెద్దలందరూ మా ఇంటలెక్చువల్స్ ఫోరం పెద్దలు, మా ఇంటలెక్చువల్ ఫోరం చాలా చక్కగా కూడా బీసీల గురించి వాళ్ళు చక్కగా పనిచేస్తూ ఉన్నారు. ఒకే ఒకటి చెప్తా ఉన్నాను, మీ అందరికీ చెప్పేంత పెద్దవాడిని కాకపోయినా నా చిన్న ఆలోచన ఏంటంటే, ఒక మొక్క నాటిన ఆ మొక్క నాటి మహావృక్షం అయ్యేటట్టుగా కూడా మేము ఎవ్వరమైనా కూడా మీలాంటి ఉద్యమ స్ఫూర్తి ఉన్న వ్యక్తులకు అర్ధరాత్రి ఎప్పుడైనా సరే మీ ఎంబడుండి మేము ఖచ్చితంగా కూడా మీరు చేసే ఒక గొప్ప దానికి మేమందరం కూడా తోడవుతామని కూడా తెలియజేస్తూ, మీరు ఎప్పుడు ఏ పిలుపునిచ్చినా ఏ అవకాశం మాకు కలిగినా కూడా మేము మీ ఎంబడి ఉంటామని కూడా తెలియజేస్తూ, ఈరోజు మాకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ముఖ్యంగా మా ఎన్నో రోజుల నుంచి పార్టీకి కష్టపడి పనిచేసినందుకు ఈరోజు మా సంజీవ్ ముదిరాజ్ అన్నకు బీసీ అయినందుకు, ఆయనకు డీసీసీ అధ్యక్షుడు అయినందుకు కూడా కొంత మేము సంతోషించాం. అట్లాగే బీసీ సామాజిక వాదానికి కూడా కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. రాహుల్ గాంధీ గారు జోడో యాత్రలో కూడా భారత్ జోడో యాత్రలో వాళ్ళు ఎంతో స్థితిగతులు పరిస్థితులను తెలుసుకొని సామాజిక న్యాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు కామారెడ్డిలో నిజంగా కూడా వాళ్ళు డిక్లరేషన్ చేయడం, దానికి 42% కూడా కట్టుబడి ఉన్నాం. అలాగే ఈరోజు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత జనాభా లెక్కలు చేసి కులగణన విధానం సక్రమంగా చేసి ఖచ్చితంగా కూడా బీసీలకు న్యాయం చేయాలనే విధంగా కూడా వాళ్ళు ఉన్నారు. ఖచ్చితంగా కూడా మేము అదే బాటలో పోతాం. మా అధిష్టానాన్ని కూడా మేము కూడా బీసీలకు కట్టుబడి ఉన్నామని కూడా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమాన్ని కొనసాగించగా కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇప్పుడు వాస్తవానికి పాలమూరు సామాజిక న్యాయ సభకు మూల పురుషులు మన రమేష్ గౌడ్ గారు. వారు ఎంతో శ్రమ కూర్చి మరి ఈరోజు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసినారు. ప్రారంభంలో కూడా ఎందుకు ఏర్పాటు చేసినామని చెప్పినారు. మరోసారి వారు ఒక 2 నిమిషాలు ఈ సభ యొక్క ఉద్దేశాలు వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తే ఆ తర్వాత వేదిక మీద ఉన్న పెద్దలు మాట్లాడతారు. నేను ఇప్పుడు రమేష్ గౌడ్ గారిని మాట్లాడాల్సిందే కోరుచు. ఈ సమావేశానికి నేను ఒక్కనే కాదు, నా ఎన్నికల లక్ష్మణ్ గౌడ్ గారు మనకు బెక్కేమన్న అంత ముందుడి దీన్ని నడుపుతున్నాడు. మేమంతా పనిచేస్తూ ఉన్నాం. అదేవిధంగా వెలుగు శ్రీనివాసు, జురునారాయణ, శ్రీనివాస్ గారు, సాగర్ అందరూ కూడా చాలామంది మిత్రులు దీన్ని పూర్తిగా ప్రోత్సహించారు. చాలామంది దీని ఎన్నికలా ఉంటూ ఈరోజు ఈ బీసీ ఇన్ని కులాలు ఇంత పెద్ద సభను ఇంత సుదీర్ఘంగా జరుపుకోవడానికి మనకు అవకాశం వచ్చింది. ఈ సభ ద్వారా మనం చెప్పాల్సుకున్నటువంటి విషయం ఏంటంటే, ఈరోజు దేశం మొత్తం కూడా ఒక అంశమైన చర్చ జరుగుతుంది. బీసీ ఉద్యమానికి ఒక తాత్విక పునాది ఉంది. ఈరోజు 60% ఉన్న బీసీలు ఈరోజు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, ఈరోజు మనకి ఎంతమంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు, ఏ రాజకీయ పార్టీ అయినా కూడా అవి అగ్రవర్ణాల పార్టీలే. బీసీలు బయట బాధితులు ఎట్లా ఉన్నారో రాజకీయాలు ఆ అగ్రవర్ణ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితుల్లోనే వాళ్ళు కొనసాగుతున్నారు. ఈరోజు ఈ డిమాండ్ కామారెడ్డి రిజర్వేషన్ ఏదైతే 42% ఉందో
దాన్ని అమలు చేయమని ఎందుకు డిమాండ్ చేస్తున్నామంటే ఆ పార్టీలో ఉన్న బీసీ బిడ్డలకు న్యాయం జరగాలని. రేపు జరిగే మున్సిపల్ ఎలక్షన్లో మా బిడ్డలకు బీసీ బిడ్డలకు టికెట్లు అనుకున్నంత తమాషా పద్ధతి రావాలని చెప్పి బీసీలో ఒక చారిత్రక తప్పిదం చేసిండ్రు. స్వతంత్రం వచ్చి 80 ఏళ్ళ తర్వాత ఇలా సరి చేసుకున్నటువంటి ప్రయత్నం ఇప్పుడు స్టార్ట్ అయింది మనకు. ఇలా పూలే ఏం చెప్పాడంటే నా జాతి ప్రజలకు చదువు కావాలని చెప్పిండు. ఎందుకంటే నా జాతి ప్రజలకు చదువు వస్తే వాళ్ళ శత్రువు ఎవరో తెలుసుకుంటాడని చెప్పిండు. ఇలా బీసీలకు శత్రువు ఎవరో తెలియదు, మనమే కొట్టుకుంటున్నాం. శత్రువుని మాత్రం ఒక మాట నవ్వుదు అంటున్నారు. తాత్విక పునాది లోపించింది కనుకనే మనం ఇప్పటికి కూడా 80 సంవత్సరాల తర్వాత కూడా ఇంత అయోమయ స్థితిలో ఉన్నాం. ఈరోజు బీసీ ఉద్యమం దేశమంతా చూస్తే ఈరోజు తమిళనాడులో ఒక కరుణానిధి 13 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిండు. ఆయన కొడుకు స్టాలిన్ అలా నిలువుగా నిలబడి 100 ఏళ్ళు రాజకీయాలను శాసిస్తున్నారు. ఒక నాయి బ్రాహ్మణ స్టాలిన్ కుటుంబము, కరుణానిధి కుటుంబం. ఇలా బీహార్లో కర్పూర్ ఠాకూర్ చేసినటువంటి పునాదుల మీదనే ఈరోజు నితీష్ కుమార్ 10వ ముఖ్యమంత్రి అయ్యింది. ఈరోజు 5% ఉన్న యాదవ్ బిడ్డలు ఇలా ఉత్తరప్రదేశ్లో ముఖ్యమంత్రులు అయినరు. ఇలా జ్యోతిరావు పూలే మన ప్రాంతంలో ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి అతను. ఇలా మనకు అతను ఆదర్శ పురుషుడు కాలేకపోయింది. మన పుణ్య పురుషులు ఎవరో తెలియదు, మన తత్వం ఏందో తెలియదు, మన ఫిలాసఫీ ఏందో తెలియదు. ఒక అయోమయ గందరగోళంలో మనంతా మిగిలిపోయినాం ఈరోజు. ఇలా గౌడ సామాజిక వర్గంలో సర్వాయి పాపన్న గౌడ్ చెట్టెక్కితే ఏమొస్తుంది, కళ్ళు వస్తుంది, గోల్కొండ కోట ఎక్కితే రాజ్యం వస్తుందని చెప్పిండు. ఇప్పుడు మేము రాజ్యం కావాలనుకుంటున్నాం, మేమెంతో మాకు అంత కావాలనుకుంటున్నాం, మీరు అంత తీసుకోండి. ఈరోజు గౌతు లచ్చన్న ఆ రోజు ఎంత క్రియాశీలంగా పనిచేసిండు. ఈరోజు అటువంటి సామాజిక ఉద్యమాలు ఇప్పుడు తెలంగాణ రావాలి. కేరళలో ఒక గౌడ సామాజిక వర్గం ఇలా ముఖ్యమంత్రిగా పరిపాలిస్తున్నారు. తెలంగాణలో ఎంత దుర్మార్గమైన దుస్థితి. 2 కులాలు రాజకీయాలు పరస్పరం మార్చుకుంటుంటే వాళ్ళ పావులుగా మనం, వాళ్ళ బానిసలుగా, వాళ్ళ చెంచాలుగా మనం అంతా మాట్లాడుతున్నాం. మనోడు నాయకుడు అయితే మనకు పనిచేస్తాడు. అగ్రవర్ణాల పార్టీల్లో పనిచేసి వాళ్ళ ప్రయోజనాల కోసం పనిచేస్తే మన జాతుల కోసం ఎందుకు మాట్లాడతారు? వాళ్ళ మీద ఈగ కూడా వాళ్ళని ఇయ్యరు. నాయకులంతా మనోళ్ళు మన కోసమే మాట్లాడాలి. ఆత్మగౌరవ ఉద్యమం జరుగుతుంది, వీళ్ళందరూ మన భాగస్వామ్యం కావాలి. మన బలహీనత విడివిడిగా ఉండడం, మనం ఎట్టి పరిస్థితుల్లో కలవం అనేది వాళ్ళ నమ్మకం. ఈరోజు కులాలుగా కాదు, కులాల మధ్యన ఒక తాత్విక పునాది వేయడానికి ఈరోజు చిరంజీవి సార్ గారి ఆధ్వర్యంలో ఇలా బీసీ ఇంటలెక్చువల్ ఫోరం పనిచేస్తుంది. ఇది ఆత్మగౌరవ ఉద్యమం. ఇది ఒక చారిత్రక పునాదులు మన పుణ్య పురుషులను ఎత్తుకొని మన పునర్వికాసం జరిగితే తప్ప బీసీలు పాలితుల నుంచి పాలకులుగా మారనే విషయాన్ని గుర్తు చేస్తూ, మీరంతా ఏ పార్టీలో ఉన్న బీసీ బిడ్డలంతా కూడా మా వాళ్ళే, మీరు ఎక్కడ ఉన్నా మీకోసం మేము ఆలోచిస్తుంటాం. మీరు మీ పార్టీలో ఉంటూ కూడా బీసీ ఉద్యమాన్ని, బీసీ నాయకత్వాన్ని, బహుజన ఉద్యమానికి మీరంతా సహాయ సహకారాలు కొనసాగిస్తారని చెప్పి అంతమంది సహకారంతోనే ఈరోజు ఇంత పెద్ద మీటింగ్ జరుగుతుంది కదా. 5-6 గంటల నుంచి నడుస్తూ ఉంది. ఇంకా 2-3 గంటలు మీటింగ్ ఇంకా కొనసాగుతుంది. మనందరం ఇటువంటి మీటింగ్లు తరచుగా పెట్టుకోవాలి. విశారదన్ మహారాజు గారు 2 నిమిషాలు ఇక్కడ రాబోతున్నాడు. ఈ మీటింగ్ని కొనసాగించాల్సిందిగా చిరంజీవి గారిని అభ్యర్థిస్తూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్య సంజీవ్ ముదిరాజు గారు మహబూబ్ నగర్ డిసిసి ప్రెసిడెంట్గా ఉన్నారు. సో వారు మాట్లాడే మొదలు జస్ట్ ఈ జిల్లాకు సంబంధించినటువంటి గొప్ప ముదిరాజు చారిత్రక విప్లవకారుడు ఉన్నాడు పండగ సాయన్న గారు. మరి పండగ సాయన్న గారు అంటే ఆ రోజు నిజాం రాజ్యంలో భూస్వాములకు వణుకు పుట్టించినటువంటి వ్యక్తి. మరి అట్లాంటి వంశ చరిత్ర ఉన్నటువంటి ముదిరాజు కులం, మనం సాధారణంగా ఏంటంటే బీసీలలో మన కుల చరిత్ర, మన వంశ చరిత్ర చెప్పుకోవడానికి మనం సిగ్గుపడుతూ ఉంటాం. మనకు కూడా గొప్ప గొప్ప చరిత్రలు ఉన్నాయి. కాకతీయులు ఎవరు? మొత్తం తెలుగు దేశాన్ని అంటే వరంగల్ కేంద్రంగా చేసుకుని ఇప్పుడున్నటువంటి తెలుగు ప్రాంతాన్ని అప్ టు ఒరిస్సా వరకు పాలించినటువంటి వాళ్ళు కాకతీయులు శూద్రులు అనేటువంటి శాసనాలు ఉన్నాయి. శూద్రుల్లో కూడా వాళ్ళు వడ్డెర కులం అనేటువంటి దానికి కూడా కొన్ని శాసనాలు ఉన్నాయి. మనం అది తెలుసుకోం. ఎంతసేపు ఇప్పుడు కమ్మోళ్ళు వస్తారు, మేము కాకతీయులు అంటారు. మీరు చూడండి, ఇప్పుడు ఈ దేశంలో కాకతీయ కళ్యాణం ఇవన్నీ కూడా కమ్మోళ్ళు హైజాక్ చేసుకుపోయింది. సో మన చరిత్ర చెప్పుకోలేకపోతున్నాం, అది బాధ. సో మరి పండగ సాయన్న వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి మన సంజీవ్ ముదిరాజు గారి సందర్భంగా మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్. సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పెద్దలు మాజీ కలెక్టర్ చిరంజీవి గారు, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం జిల్లాలో అద్భుతంగా నడిపిస్తున్న మిత్రులు రమేష్ గౌడ్ గారు, అదేవిధంగా మిత్రులు బెక్కం జనార్దన్ గారు,
వేదిక పైన ఉన్న పెద్దలు మిత్రులు ఆనంద్ గౌడ్ గారు, సూర్యారావు గారు, అదేవిధంగా నర్సయ్య యాదవ్ గారు, వెంకటయ్య గారు, అన్న చంద్రకుమార్ గౌడ్ గారు, చాలామంది పెద్దలు ఇక్కడ విచ్చేసిన ముందున్న విజయ్ కుమార్ అన్న గారు, లక్ష్మణ్ గౌడ్ గారు, వెంకటరామన్ సార్ గారు, ఇక్కడ విచ్చేసిన అందరు కూడా పాపన్న, సర్దార్ పాపన్న వారసులు, పండుగ సాయన్న, సర్దార్ పాపన్న, ఒడ్డే ఓబన్న గారి వారసులమంతా మనం ఇక్కడ ఇక్కడ ఈ మేళ అందరం కూడా ఇక్కడ కలుసుకోవడం నిజంగా కూడా చాలా సంతోషంగా ఉంది. ఇలా ఒడ్డే ఓబన్న గారి జన్మదినాన ఇంత మంచి కార్యక్రమం మనం ఏర్పాటు చేసుకుంటున్నాం. అందరికీ కూడా ఒడ్డే ఓబన్న గారి జన్మదిన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలుపుతున్నాం. చిరంజీవి సార్ గారు ఇవాళ ఈ కార్యక్రమాన్ని మహబూబ్నగర్ జిల్లాలో చేయడం మనందరికీ కూడా ఒక మంచి దిశ నిర్ణయం. వారిని నేను చాలా సంవత్సరాలుగా నేను గుర్తుపడతాం. వారితోటి నాకు పరిచయం ఉంది. చిరంజీవి సార్ గారు మనకి ఇక్కడ మహబూబ్నగర్లో జూనియర్ కలెక్టర్గా ఉన్నారు. అప్పుడు ఎన్నో సమస్యల పైన వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు బీసీలకు సాయం కావాలంటే తక్షణమే చేసేవారు. సార్కు గుర్తుందో లేదో, ఒకసారి వెజిటేబుల్ మార్కెట్లో అప్పుడు ఇంగ్లీష్ వెజిటేబుల్స్కు కంపల్సరీ దానికి ఇంగ్లీష్ వెజిటేబుల్స్ అంటే రాడిష్, క్యారెట్ ఇవన్నీ దానికి సపరేట్ పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. అది కేవలం జేసీ గారే పర్మిషన్ ఇవ్వాలి. సార్ దీని నుంచి మన వాళ్ళు కొంతమంది బాగుపడతారంటే ఇమీడియట్గా దానికోసం పర్మిషన్ ఇచ్చి కూడా చాలామంది జీవితాల్లో ఒక మార్పు తెచ్చిన గొప్ప వ్యక్తి ఇవాళ చిరంజీవి సార్ గారు. చిరంజీవి సార్ గారు ఇవాళ మన కోసం అదేవిధంగా విశ్వనాథన్ మహారాజ్ గారు, చిరంజీవి సార్ గారు, జస్టిస్ ఈశ్వరయ్య గారు ఇవాళ ఏ విధంగా అయితే బీసీల కోసం పోరాడుతున్నారో, బీసీ భవిష్యత్తు కోసం పోరాడుతున్నారో, బీసీలు రాబోయే తరాల బీసీల గురించి ఇలా వారు ఏ విధంగా అయితే ఉద్యమం చేస్తున్నారో నిజంగా కూడా మనం అందరం కూడా వారికి తల వంచి వందనాలు తెలపాల్సిందే. ఎవరో ఒకరు ముందుకు రావాలి. ఇలా ముందుకు వస్తేనే ఏదైనా సాగుతుంది. వారు ఎప్పటి నుంచి అయితే తెలంగాణలో పర్యటిస్తున్నారో అప్పటి నుంచి కూడా ఒక మార్పు వచ్చింది. ఆ మార్పు అనేది మనకు మొన్న సర్పంచ్ ఎలక్షన్లో మనం చూసినాం అందరం కూడా. వాస్తవంగా రాబోయే దినాల్లో కూడా మార్పు వస్తుంది, తప్పకుండా మార్పు వస్తుంది. ఎలా కాంగ్రెస్ పార్టీలో నేను ఒక జిల్లా అధ్యక్షునిగా పనిచేస్తున్న, కాంగ్రెస్ పార్టీతో అనుబంధంగా దాదాపు ఒక 30 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్న, ఎన్నో మార్లు అవకాశాల కోసం ప్రయత్నించిన, కానీ ఏదో ఒక సాకుతోటి టికెట్ రాకపోవడం, కానీ ఎప్పుడు కూడా పార్టీని వీడలేదు. ఎందుకంటే నాకు తెలుసు కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో ఒక నేషనల్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఏకైక పార్టీ బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తుందని చెప్పి నేను నమ్మిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఐడియాలజీని నమ్మి కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్నా. ఎన్నోసార్లు కూడా కొన్ని ఇబ్బంది సంఘటనలు జరిగినా కూడా కాంగ్రెస్ పార్టీతోటే పేద ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి నమ్మినాను నేను. ఇలా మొన్ననే రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రతోటి మొత్తం కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు కూడా వారు ప్రయాణం చేయడం జరిగింది. వారు ఇక్కడ ఉన్న అన్నీ కూడా వారు ఇక్కడ ఉన్న పరిస్థితులను గమనించి మేము తెలంగాణ ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, తెలంగాణలో ఎన్నో ఉద్యమాలు జరిగినాయి, మేమంతా కూడా గమనించి వీరి కోసం తెలంగాణ ఇచ్చినా కూడా 10 సంవత్సరాలైంది తెలంగాణ ఇచ్చినా కూడా ఇవాళ జీవితాలలో మార్పు లేదు. ఎందుకని చెప్పి గమనిస్తే వారొకటి గమనించిండ్రు, బీసీలకు రాజాధికారం వస్తేనే ఇక్కడ మార్పు అనేది వస్తుంది, బీసీలకు రాజాధికారం రావడం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి వారు గమనించి ఆనాడు మొత్తం కూడా భారతదేశంలో మొత్తం ఒకటే స్లోగన్ వారు తీసుకోవడం జరిగింది. జిస్కి జిత్తి ఆబాది ఉస్కి ఉత్తి ఇసేదారి అనే ఒక గొప్ప నినాదంతో వారు ముందుకు పోవడం జరిగింది. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే తెలంగాణలో ఇక్కడ 42% రిజర్వేషన్ ఇక్కడ కలిగిస్తామని చెప్పి వారు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆ 42% రిజర్వేషన్ కూడా అసెంబ్లీలో పెట్టే కంటే ముందు ఒక ఇంటలెక్చువల్ మీటింగ్ పెట్టి ఆనాడు చిరంజీవి సార్ కానివ్వండి, ప్రొఫెసర్ ఐలయ్య కానివ్వండి, చాలామంది ఇంటలెక్చువల్స్ అందరితోటి రాహుల్ గాంధీ గారు పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి ఏ విధంగా మనం బీసీలకు న్యాయం చేస్తామంటే వీళ్ళందరి సూచనలు సలహాలు తీసుకొని 42% రిజర్వేషన్ను అసెంబ్లీలో ప్రవేశపెట్టి 42% రిజర్వేషన్ను ఇక్కడ దీన్ని అమలు చేసి దీన్ని అసెంబ్లీలో బిల్ పాస్ చేసి కేంద్రానికి పంపించడం జరిగింది. ఇలా కేంద్రానికి పంపించిన తర్వాత కేంద్రంతో ఎన్నో మార్లు ఇలా 42% రిజర్వేషన్ మీరు అమలు చేయాలి, ఇది బీసీలకు ఆత్మగౌరవానికి సంబంధించిన విషయం, ఇది రాజకీయాలకు ముడిపెట్టకండి,
ఇది మాకు కాదు, మీకు కాదు, ఎవరికి కూడా పేరు వచ్చే అంశం కాదు. ఇది బీసీలకు పనికొచ్చే అంశము. బీసీలు బాగుపడితేనే దేశం బాగుపడుతుందని చెప్పి ఇలా వాళ్ళు ఆలోచన చేసి ఎంత చెప్పినా కూడా ఇలా దానికి రాజకీయంగా మేము ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుందని చెప్పి ఇలా 42% రిజర్వేషన్ నిలిపిన ఇవాళ 42%ను అమలు కాకుండా చూస్తున్నది ఇలా కేంద్ర ప్రభుత్వం. కేంద్ర ప్రభుత్వం వైఖరిపై మనం అందరం కూడా కొట్లాడుతున్నాం. ఇలా కాంగ్రెస్ పార్టీ చాలా సిద్ధశుద్ధితో ఉంది. తప్పకుండా 42% రిజర్వేషన్ అనేది ప్రతి ఒక్కరికి కలిగించాలి. 42% రిజర్వేషన్ అనేది ఉద్యోగాల్లో, విద్యలో, అదేవిధంగా రాజకీయంగా కూడా కల్పించాలని చెప్పి మొన్న సర్పంచ్ ఎలక్షన్లో కూడా ఎన్నో జనరల్ స్థానాల్లో కూడా బీసీలకు మేమంతా కూడా బీసీలకు మద్దతు తెలపడం జరిగింది. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు. కాంగ్రెస్ పార్టీ నిజాయితీగా పనిచేస్తుంది. కాంగ్రెస్ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ గారు ఒక సభలో మాట్లాడుతూ, మొన్న ఏఐసిసి ప్లీనరీలో మాట్లాడుతూ వారు చాలా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. గతంలో కొన్ని తప్పులు జరిగిన మాట వాస్తవమే. ఇవాళ ఓబీసీల గురించి నేను మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఓబీసీలను ముందుకు తీసుకురావాల్సిన అవసరం ఉంది. దేశంలో ఓబీసీలు మంచిగా ఉంటేనే మనమంతా కూడా మంచిగా ఉంటాం, దేశం ముందు ఉంటుంది. వాళ్ళ చేతిలోనే అధికారం ఉంటే బాగుంటుందని చెప్పి వారు ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఇలా 42% రిజర్వేషన్ కోసం రాష్ట్రం అంతటా కూడా తిరిగి ఇలా విశారదన్ మహారాజ్ కానివ్వండి, చిరంజీవి సార్ కానివ్వండి, ఈశ్వరయ్య సార్ కానివ్వండి, బీసీ ఇంటలెక్చువల్ ఫోరంలో పనిచేస్తున్న అందరూ ప్రెసిడెంట్లు కానివ్వండి, మీరంతా కూడా ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ కూడా మనకు వారు మద్దతు ఇస్తున్నారు. నిజంగా కూడా మీ అందరికీ కూడా నేను అభినందనలు తెలుపుతున్నాను. వారి మార్గదర్శనంలో మనమంతా కూడా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మనం కూడా ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం ప్రతి ఒక్కరం కూడా ఎలక్షన్ అయిపోయిన నెక్స్ట్ డే నుంచి ఎలక్షన్ రేప్ అనే వరకు కూడా అందరం కూడా బీసీ వాదం గురించి మాట్లాడతాం, బీసీలను ఎన్నుకోవాలని గురించి మాట్లాడతాం. కానీ ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో, ఎలక్షన్లో మన బీసీలు పడతారో అప్పుడు ఆ బీసీలు నిలబడ్డప్పుడు 3000 4000 ఓట్లు వేయడానికి కూడా వెనక్కి పోతాం. ఇవాళ విశారదన్ మహారాజ్ గారి సభ ఉందంటే దాదాపు 1,00,000 మంది వస్తారు. మళ్ళీ విశారదన్ మహారాజ్ నిలబెట్టిన క్యాండిడేట్లను మీరు ఎందుకు ప్రోత్సహించరు? మనం ఆత్మవిమర్శన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం తప్పకుండా ఏదైతే వీళ్ళ సిద్ధాంతాలను అమలు చేయాలనుకుంటున్నామో ఆ సిద్ధాంతాలను తప్పకుండా ఆచరణలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. అలా మనమంతా మారాలి, మార్పు తీసుకురావాలి. ఇప్పుడు మార్పు మొదలైంది, చాలామంది కష్టపడుతున్నాం. సూర్యారావు గారితో నాకు చాలా సంవత్సరాల నుంచి అనుబంధం ఉంది. దాదాపు కాలప్ప గారు కూడా వారితో కలిసి మేమంతా కూడా బీసీల కోసం ఎన్నో బీసీ మీటింగ్ చేసినాం. ఇలా బీసీల కోసం పోరాడినాం. ఇలా బీసీ సంస్థల కోసం మన బెక్కం జనార్దన్ గారు కూడా ఎన్నో బీసీ మీటింగ్లు పోయినాం. ఇలా చాలామంది కాంగ్రెస్ పార్టీలో మొన్న పరిశీకులకు వాళ్ళంతా కూడా అబ్జర్వర్స్ వచ్చి చూసినప్పుడు నీకు అన్ని హంగులు ఉన్నాయి, నీకు టికెట్ ఎందుకు రాలేదంటే చాలాసార్లు అంటే సార్ నేను ఒక బీసీ అయినందుకు ఒక బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తా, బీసీలను కూడా న్యాయం కావాలని చెప్పి నేను ఎప్పుడు కూడా పోరాడుతూ ఉంటా, అందుకే నాకు టికెట్ రాలేదంటే వాళ్ళు గమనించడం జరిగింది. అది నిజం కూడా. ఇలా బీసీలను ముందుకు పోవాలంటే మనమంతా కూడా బయటికి రావాలి. ఏ పార్టీలో ఉన్నా కూడా బీసీ వాదాన్ని ముందుకు తీసుకురావాలి, బీసీలను ప్రోత్సహించాలి. బీసీలను ముందుకు తీసుకపోతేనే మనం ఒక మార్పును చూడగలుగుతాం. మనం ఎవరి హక్కు మనం ఎవరి హక్కు మనం కాదు, ఇది మన పోరాటం కాదు, ఇది మన హక్కు. బీసీ వాదం అనేది మన హక్కు. ఎవరిది మనం గుంజుకుంటలేం, మన హక్కు మనం అడుగుతున్నాం. రాష్ట్ర జనాభాలో 60% ఉన్నాం. మనం 60%లో మనం 42% అడుగుతున్నాం. ఇలా ప్రతి ఒక్కరికి వారి దామాషా ప్రకారం వారికి అందరికీ కూడా రిజర్వేషన్ ఉంది. మాకు కూడా కావాలని చెప్పి మేము అడుగుతున్నాం. ఎవరు రిజర్వేషన్ మేము గుంజుకుంటలేం. ఈ రిజర్వేషన్ పోరాటంలో మనం అందరం కూడా కలిసి పోరాడదాం, వీరందరికీ కూడా సహకరిద్దాం. తప్పకుండా రాబోయే దినాల్లో కాంగ్రెస్ పార్టీ కూడా మీ పోరాటంలో మీ ఎమ్మడి ఉంటుంది సార్. తప్పకుండా మీరు అనుకున్న విధంగా రేపు మీరు ఏదైతే ఆశయంతో మీరు ముందుకెళ్తున్నారో ఆ ఆశయాలతోటి మీ అందరు ముందుకెళ్తాం. మేము కూడా గల్లీ నుంచి పార్లమెంట్ వరకు ఏ అంశాన్ని కూడా ముందుకు తీసుకుపోవడానికి పార్టీలను పక్కకు పెట్టి కూడా పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం కలిగించిన వేదికకు నేను కృతజ్ఞతతో ముగిస్తున్నాను. ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. వాస్తవానికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కావాల్సినటువంటి ఏదైనా ఆపర్చునిటీ ఉంది ఎవరికన్నా అంటే అది ముదిరాజు కులానికి మాత్రమే అర్హత ఉంది అంటే. కానీ మనం వేరే వాళ్ళకి అప్పచెప్తున్నాం, మన వాళ్ళకి మనం ఓటేసుకుంటలే, అది కదా బాధ. ఓకే, ఇప్పుడు మన మధ్య ఉన్నటువంటి సిపిఐ పార్టీ మన సిపిఎం కిలా గోపాల్ గారు ఉన్నారు. వారు ఉదయం నుంచి ఇక్కడే ఉన్నారు, వారికి వేరే పని ఉందన్నారు, మాట్లాడతామన్నారు. వారు మాట్లాడాల్సిందే కోరుచున్నారు.
సభాధ్యక్షులు చిరంజీవి సార్ గారు, ఈ సభ నిర్వహిస్తున్న నిర్వాహకులందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, వేదిక పైన చాలామంది వివిధ సంఘాల నాయకులు ఉన్నారు. మిత్రులారా, ఈ 42% రిజర్వేషన్స్ బీసీల కోసం చేస్తున్న పోరాటానికి సిపిఎం పార్టీగా పూర్తిగా మద్దతు తెలియజేస్తున్నాం. అయితే ఇక్కడ ఒక చర్చ ఉంది. అధికారంలో కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు. 42% రిజర్వేషన్స్ మన గ్రామ పంచాయతీలో అమలు కాలేదు. రేపు మళ్ళీ మున్సిపల్ కానీ లేదా స్థానిక సంస్థలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% ఎందుకు అమలు కాలేదని చర్చ జరుగుతుంది. ఈ మొన్న బంద్ జరిగితే అందరూ దాంట్లో పాల్గొన్నారు. బీజేపీ పాల్గొన్నారు, కాంగ్రెస్ పాల్గొన్నారు, అమలు చేయాల్సిన వాళ్ళు ఉన్నారు, అడిగేటోళ్ళు ఉన్నారు. ఎవరికి ఎవరు శత్రువు, ఎవరు అమలు చేయకుండా ఉన్నారు, సంతకం ఎక్కడ ఆగిపోయింది, ఇది తేలాల్సిన అవసరం ఉంది. అట్లా లేకుండా మనం అందరూ కలిసినప్పుడు మంచిగానే ఉంటుంది. కానీ అసలు సమస్య ఎక్కడ ఉంది? 42% రిజర్వేషన్స్ అమలు అని మీరు ప్రకటించారు, మిమ్మల్ని గౌరవిస్తాం. అది ఎందుకు అమలు అవుతలేదు? మీరు పార్లమెంట్ సభ్యులు ఉన్నప్పుడు అక్కడ తీర్మానం పెట్టి, అయ్యా మీరు ఎందుకు ఇది అంటే ముందుకు తీసుకెళ్ళలేదు, అది ఇక్కడ అంటే మిత్రులు ఏమనుకోవద్దు, మీరు తీర్మానం పెట్టించి దీన్ని అమలు ఎందుకు చేస్తలేరని చెప్పి అడిగితే అధికారంలో ఉన్న వాళ్ళు ఏం చెప్తారో, ఈ రాష్ట్రంలో 8 మంది ఉన్నారు పెద్ద మనుషులు. వాళ్ళు ఇక్కడికి వచ్చి ఒక ఆయన మాట్లాడిండు, మిత్రుడు మాట్లాడిండు, వాళ్ళు కూడా 42% రిజర్వేషన్స్ అంటున్నారు. తీర్మానం పెట్టినప్పుడు మంచి ఏదో చెడో తెలిపోతుంది. అట్లా కాకుండా గుండు గుత్తగా మనం అందరం అనుకుంటున్నాం, కానీ శత్రువు ఎవడు, మిత్రుడు ఎవరు, ఎక్కడ బిల్లు ఆగిపోతుంది, ఎక్కడ ఆటంకం అవుతుంది ఏంటనేది తేలాల్సిన అవసరం ఉంది. అట్లా తేల్చుకోకపోతే మనం ఇట్లా సభలు చేసుకొని ఇది చేస్తే ఉపయోగం లేకుండా ఉంటుంది. అందుకని ఖచ్చితంగా ఎవరు అడ్డుకుంటున్నారు, ఎక్కడ పాస్ కావడం లేదు, ఎక్కడ ఈ సమస్య ఉంది అనేది మనం తేల్చుకోవాల్సిన అవసరం ఉంది. అంతేకాకుండా ఇంకొక మిత్రుడు అన్నారు, మీరు తాగండి, తినండి, డబ్బులు తీసుకోండి, బీసీల కోట్లు వేయండి. తాగినాక తిన్నాక ఆడిపోయినాక అంతే సంగతులు అవుతాయి. తాగొద్దు, తినొద్దు, గట్టిగా నిలబడండి అని చెప్పాలి తప్ప మీరు తాగండి, తినండి, ఆడిపోయినాక మన దిక్కు చూడండి, మన దిక్కు చూడరు, ఇంకెక్కడో చూస్తారు. అందుకొరకు అది వద్దు. అందుకోసం ఇట్లాంటి వేదికలు చైతన్యం చేయాలి, నిలబెట్టాలి, సగర్వంగా మనం చెప్పుకునేటట్టు ఉండాలి. అట్లా ఉండాలి తప్ప మనం వేరే విధంగా ఉండకూడదు, అన్నిదా భావించొద్దు. నేను ఒక మాట మాట్లాడుతున్నందుకు ఇప్పుడే ఎవరైతే సంజీవ్ ముదిరాజు గారు, అశోక్ గారు కానీ వీళ్ళంతా నాయకులు, మీరు మీ సంస్థలో కూడా చర్చ చేసి ఖచ్చితంగా 42% మనమే ముందు నిలబడి కేంద్ర ప్రభుత్వం మీద ఉద్యమం చేద్దాం అనే దానికి సిద్ధంగా అండి. ఖచ్చితంగా కలిసి వచ్చే వాళ్ళందరూ కలిసి వస్తారు. మాలాంటి వాళ్ళం కూడా, మా పార్టీ కూడా ఖచ్చితంగా దానికి 42% మద్దతు తెలియజేస్తుంది. మీరు ముందు భాగంలో ఉండండి. అట్లా మనం పోరాటం చేసి ఎవడు అడ్డుపడుతుండో తేలుద్దాం. అట్లా తేల్చకుండా ఉంటే మనకు ఇబ్బంది కలుగుతుంది. చాలా రోజుల నుండి ఇట్లాంటి చర్చలు జరుగుతున్నాయి, మళ్ళీ ఎందుకు అమలు కావడం లేదనేది. అంతకుముందు చాలా కమిషన్స్ ఉన్నాయి. సారు చిరంజీవి సారు చాలా విషయాలు చెప్పిండ్రు. ఇప్పుడు సమయం కాదు. ఆ కమిషన్ యొక్క సిఫారసులు అమలైంటే ఇది ఇంత చర్చ జరిగేది కాదు. అవి మధ్యలో అమలు కాకుండా పోయినాయి. ఏవైనా ఇప్పుడైనా మనం ఒక శక్తిగా ముందుకొచ్చే పరిస్థితి ఉంది. దాన్ని ముందుకు తీసుకునే విధంగా ప్రయత్నం చేయాలని, ఉద్యమంలో మేము కూడా భాగస్వాములు అవుతామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన నిర్వాహకులకు అభినందన తెలియజేస్తూ ముగిస్తున్నాం. థ్యాంక్ యూ గోపాల్ సార్, థ్యాంక్ యూ. వాస్తవానికి కూడా ఏ పార్టీలో ఉన్న బీసీలు అయినా సరే, బీసీ నాయకులు మీ పార్టీ పైన ఆ 42% రిజర్వేషన్ అమలుకై ప్రెషర్ పెట్టాల్సిందిగా మేము కోరుతున్నాం. ఎందుకంటే మీరు మీ పార్టీలో ఉన్నటువంటి నాయకత్వాన్ని మార్చకుండా బయటకు వచ్చి మాకు ఎన్ని చెప్పినా మాకు దానివల్ల అంత పెద్ద ప్రయోజనం ఉండదు. మేము కోరేది ఏంటంటే, ప్రతి ఒక్క పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకుల్ని కోరేది ఏంటంటే, మీ పార్టీలో మీరు అంతర్గతంగా పోరాటం చేసి మీ నాయకులను ఒప్పించాలని చెప్పేసి మేము కోరుతున్నాం. మరి అది మెల్లమెల్లగా స్టార్ట్ అయింది. వాళ్ళకు కూడా కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి, మాకు కూడా తెలుసు. కాబట్టి ఆ లిమిటేషన్స్ను ఛేదించుకుంటూ మీరు ముందుకు పోవాల్సిందిగా కోరుతున్నా. ఇప్పుడు మన మధ్య ఈ బీసీఐఎఫ్ మహబూబ్ నగర్ మీటింగ్ ఏర్పాటు చేయడానికి ఇంకొక కారకులు మా బీసీఐఎఫ్ నాయకులు జున్ను నారాయణ గారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. క్లుప్తంగా మాట్లాడండి, మనం ఇంకా పెద్దలు ఉన్నారు. థ్యాంక్ యూ సార్. వాస్తవంగా నేను ఒక ఉపాధ్యాయునిగా 20 సంవత్సరాలు సర్వీసు.
ఎప్పుడు కూడా ఉపాధ్యాయ సమస్యల పట్ల మాత్రమే స్పందించే నేను గత 2 సంవత్సరాలుగా మేము యాదవ్ ఇంటలెక్చువల్ ఫోరం నుంచి సేమ్ బీసీ ఇంటలెక్చువల్ ఫోరం ఎప్పుడైతే ఆర్గనైజ్ అయిందో అదే సమయం లోపల బీసీ సమస్యలపై అధ్యయనం చేస్తున్నాను. అయితే ఒక శూన్యతగా అనిపించింది. ఏమైందంటే అసలు బీసీ ఉద్యమానికి తాత్విక పునాదులు ఉన్నాయా అనే క్వశ్చన్ వేసుకొని అది దిశ పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది. ఈ దక్షిణ ఉత్తర భారతదేశం రెండింటిని నేను కంపేర్ చూసినట్లయితే ఎందుకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మాత్రమే బీసీ ఉద్యమం కరెక్ట్గా వస్తలేదంటే మనకు ఒక ఉదాహరణ కనిపించింది. ఇక్కడ మనకు తమిళనాడు లోపల ప్రేయర్ రామస్వామి ఒక సైద్ధాంతిక పునాది ఏర్పాటు చేయడం, కేరళ లోపల నారాయణ గురు ఒక సైద్ధాంతిక పునాది ఏర్పాటు చేయడం, అదేవిధంగా కర్ణాటక లోపల దేవరాజు ఉర్సు గారు ఒక సైద్ధాంతిక పునాది ఏర్పాటు చేయడంతో అక్కడ బీసీలు ముఖ్యమంత్రి కాగలిగినారు. మహారాష్ట్రలో కానీ ఒరిస్సాలో కానీ ఈవెన్ ఉత్తర భారతదేశం లోపల సోషలిస్ట్ ఉద్యమాల వల్ల కూడా అక్కడ యాదవులు ఇతర కులాల వాళ్ళు బీసీలు కాగలిగినారు. మొత్తంగా ఈ మొత్తం పరిషత్తులో నాకు తెలిసింది ఏంటంటే ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలోని సైద్ధాంతిక పునాది శూన్యత ఉందనే ఒక విషయాన్ని స్పష్టంగా అర్థమైంది. అప్పుడు మరి ఏంది అని చెప్తే నాకు వాస్తవంగా మీరే జ్ఞాపకం వచ్చారు. ఈరోజు ఏ ఉద్యమానికైనా ఒక నినాదం అవసరము. ఆ ఉద్యమం ఫ్రెంచి కావచ్చు, రష్యా కావచ్చు, ఇంకా రకరకాల విప్లవాలు కావచ్చు. ఈరోజు తెలంగాణ ఉద్యమంలో బలంగా పాల్గొని నిధులు నియామకాలని చెప్పి మరి కరెక్ట్ టైంలో కరెక్ట్ మూమెంట్గా చిరంజీవి సార్ గారు ఇస్సా ఇజ్జత్ హుకుం అనే ఒక నినాదం తీసుకొని రావడంతో ఈరోజు మన తెలంగాణ లోపల ఒక సైద్ధాంతిక బేస్ ఏర్పడదని నేను అనుకుంటా ఉన్నాను. మరి ఈ విషయాలనే మరి వివరిస్తూ ఈరోజు విజయక్రాంతి పేపర్లో ఆర్టికల్ రావడం జరిగింది. కొంత వివరంగా కావాలంటే పేపర్ చూడండి. మొత్తం పైన ఆ ఉద్దేశంతోనే ఒకవైపు ఉపాధ్యాయ సమస్యల పట్ల మాట్లాడుతూనే ఈ బీసీ ఇంటలెక్చువల్ కోయికి ఒక వారం రోజులుగా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఇక ముందు కూడా ప్రయత్నం చేస్తూ ఈ పునాదిని, ఈ యొక్క సైద్ధాంతిక పునాదిని ఈ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో బలంగా వేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ ముగిసిన సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఇప్పుడు సోదరి పద్మావతి ఉన్నారనుకుంటా. ఉన్నారా? వారు ఒక పాట పాడి తమ సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుతున్నా. నెక్స్ట్ జాన్రా కమ్యూనిటీ సోదరి ఉన్నారా? అందరికీ నమస్కారం. పాలమూరు సామాజిక న్యాయ సభ చాలా బాగుంది. జిల్లాలో మొట్టమొదటిగా బీసీ మీటింగ్ అంటే ఇంత పెద్దది నేను ఇప్పుడే చూస్తున్నానని అనుకుంటున్నాను. చాలామంది పెద్దలు వచ్చారు. అందరికీ చిరంజీవులు సార్ గారు, విశారదన్ మహారాజ్, అందరు పెద్దలకి ముందుగా ఈ సభకు ఇచ్చేసినందుకు ధన్యవాదాలు. అయితే చాలా బీసీలు అని అనుకుంటున్నాం. కానీ మనం కులాలుగా కాకుండా ఎక్కడికి వెళ్ళినా బీసీలమని చెప్పుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. అప్పుడే మనలో ఐకమత్యం వస్తుంది. చేతి పనులకు వాతబడితే మరణ శయ్యను శరణు జొస్తే దేశమా దేశమాని గమనమెచటికి సందేశమాని గమ్యమేమిటి. అట్లా మనం చేతి వృత్తుల వాళ్ళం. మన చేతి వృత్తులన్నీ ఇప్పుడు ఉడికిపోయాయి. ఇప్పుడు ప్రతి ఒక్కరము దేశంలో అన్న చెప్పినట్టు 50 కుటుంబాలు బాగా డబ్బున్న వాళ్ళు ఉన్నారు అన్నాడు. నిజమే. ఆ 50 కుటుంబాల వాళ్ళు ఈ సెల్ ఫోన్లో ఎంత బిల్లు వేస్తున్నారో మనం కూడా అంతే వేస్తున్నాము. కానీ పాలన వాళ్ళ చేతిలో ఉంది. బానిసలుగా మనం ఉంటున్నాము. ఈరోజు ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకునాలి. మహిళలు ముందుగా మహిళలు రావాలని నేను కోరుకుంటున్నాను. సార్ మీరు ఏమనుకోకపోతే ప్రతి సంఘం నుండి ఒక మహిళను చైతన్యం చేయండి, చాలు, మనం మార్చగలుగుతాము. తాగుబోతు తండ్రి కంటే మూఢనమ్మకాల తల్లే ఈ సమాజానికి పెద్ద ప్రమాదం అని నేను అనుకుంటాను. ఎందుకంటే తల్లి ఎప్పుడైతే చైతన్యవంతం అవుతుందో తన బిడ్డకు ఈ సమాజం గురించి నేర్పిస్తుంది. మనం ఎన్నో ఏళ్ళకెళ్ళి రామాయణాన్ని అర్థం చేసుకున్నాం, భారతాన్ని అర్థం చేసుకున్నాం, భాగవతాన్ని అర్థం చేసుకున్నాము. అవి సంస్కృతంలో ఉన్న వాటికి దండం పెడుతున్నాము. కానీ మన కోసం రచించిన ఒక పుస్తకము 76 ఏళ్ళైనా మనకి ఇంకా అర్థం అవ్వడం లేదు. దాంట్లో ఒకటి ఆర్టికల్ 19 ఉంది, అది మాట్లాడొచ్చు అనేది ఒక వ్యక్తి కూడా మనకు అర్థం కావడం లేదు. ఈరోజు ఏదైనా ఒకరు గట్టిగా మాట్లాడుతారంటే వాళ్ళపైన కేసులు పెడుతున్నారు. నాకెందుకు వచ్చింది అని వెనుకబాటుకు గురవుతున్నారు. మన వాళ్ళకి చట్టాలు అర్థం కాక ముందుగా మా మహిళలకు సీరియల్ చూస్తున్నారని వాళ్ళ మీద జోకులు వేస్తున్నారు. కాదు సార్, వాళ్ళు చాలా చైతన్యవంతమైన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని బయటకు తీసుకొస్తే మనం ఇన్ని మాట్లాడి ఇంత చేయాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా వాళ్ళే మారుస్తారు ఈ సమాజాన్ని. ఈరోజు స్థానిక సంస్థలలో 50% వాటా మహిళలకు ఇస్తున్నారన్నారు. కానీ ఆ మహిళ చేతిలో రాజ్యాధికారం లేదు. ఇంకా కుర్చీ దాకా కూడా ఆ మహిళ రాలేకపోతుంది మన బీసీ మహిళలు.
వెనకాల ఇప్పుడు కూడా అవే కుట్రలు జరుగుతున్నాయి. ఒక రెడ్డినో ఒక రావో వెనకాల ఉంటాడు, ఆమెకి ఏమి తెలియదు, ఆమెను నిలబెడుతున్నారు, ఆమె చేతిలో సంతకం పెట్టిస్తున్నారు, బిల్లులు వాళ్ళు తీసుకుంటున్నారు. ఈ కుట్రలను తిప్పికొట్టాలి. ముందు మనం గ్రామ స్థాయి నుంచి మన వాళ్ళని మార్చుకోవాలి. లేదా అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడండి అంటే మనకు ఇక్కడే మాట్లాడే అవకాశం లేదు. గ్రామ సభలో ఉన్న గ్రామ పంచాయతీలో మన మహిళ మాట్లాడడం లేదు. వెళ్ళి అసెంబ్లీలో ఏం మాట్లాడుతుంది? కొట్లాడాము, 1200 మందిని చంపుకున్నాము, తెలంగాణ తెచ్చుకున్నాము. ఆ మంత్రివర్గంలో కూడా ఒక్క మన బీసీ మహిళ లేదు. కనీసము 120 మంది ఎమ్మెల్యేలు ఉన్న కనీసం 20 మంది మహిళల్ని మనం గెలిపించుకోలేకపోయాం. ఇంకా అసెంబ్లీ దాకా ఎక్కడికి వెళ్తాం సార్? కాబట్టి మేము భారత కమ్యూనిస్టు పార్టీగా మాకు 100 ఏళ్ల చరిత్ర ఉంది. ఎప్పుడూ మహిళల్ని చైతన్యం చేస్తున్నాము. ప్రజానాట్య మండలి ద్వారా పాటలు పాడి ఎంతో ఈ సమాజాన్ని మార్చాలని మేము ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాము. మా ఎమ్మెల్యే గారు కూనంనేని సాంబశివరావు గారు మొట్టమొదట 42% రిజర్వేషన్లపై చట్టసభలో మాట్లాడాడు. ఎప్పుడో మేము ముందుండి మీకు ఎప్పుడు తోడుగా ఉంటాము, అండదండగా ఉంటాము. నేను మళ్ళీ చెప్తున్నాను, ముందు మీరు మహిళల్ని చైతన్యం చేయండి. ప్రతి ఒక్క కుల సంఘంలో ఒక మహిళను తీసుకురండి. వాళ్ళకి ఏదొస్తే అది మాట్లాడనియండి. ఎలాగైనా వాళ్ళని చైతన్యం చేయండి. వాళ్ళు పిల్లల్ని మారుస్తారు. వాళ్ళు గల్లీలో కూర్చొని మీటింగ్ పెడతారు సార్. వాళ్ళకి మైక్ అవసరం లేదు. మనం ఎక్కడ మన ధర్మశాస్త్రం మనల్ని తొక్కేస్తుంది సార్. వర్ణ వ్యవస్థ ఎలా వచ్చిందని చెప్పండి. మనమే రామాయణం నుంచి రాలే, భాగవతం నుంచి రాలే, అవన్నీ మనపై పెట్టారు. ఏ బ్రాహ్మణ మహిళ సిగం నిండదు అంటే ఆడ నిలబడి వేపాకు కట్టుకొని ఆడదు. ఏ పూజారి వెంకటేశ్వర స్వామి దగ్గర లైన్లో నిలబడి మొక్కడు. అవన్నీ మనపైనే పెట్టారు. ఈ బొడ్రాళ్ళ పండుగల కాడ మనమే వెళ్ళి ఊగాలి, పీర్ల పండుగ కాడ మనమే వెళ్ళి ఆడాలి. మనం ఇంకా దానిపైనే ఆలోచిస్తుంటే ఇంకా రాజ్యాంగాన్ని ఎక్కడ అర్థం చేసుకుంటాము? మనం చట్టసభల్లోకి ఎప్పుడు వెళ్తాము? మన పిల్లల్ని ఎప్పుడు మార్చుకుంటాము? కాబట్టి సార్, ఇక్కడున్న పురుషులు ప్రతి ఒక్కరు వెళ్ళి ఇక్కడ ఏం జరిగిన విషయాలని మహిళలతో చర్చించండి. చాలు, వాళ్ళు మారుతారు. సీరియళ్ళకు అలవాటు పడరు సార్. మహిళల్ని దుస్తుల పైన, వాళ్ళు తిరిగే దానిపైన బయటకు వెళ్ళినా కించపరుస్తున్నారు. ఇంకా వాళ్ళు బయటకు ఎక్కడొస్తారు? 1000 ఏళ్ల చరిత్ర, 200 ఏళ్ల కింద సావిత్రిబాయి పూలే గారు ఎన్నో అవమానాలను ఎదుర్కొని చదువు చెప్పారు. ఇంకా చదువుకు దూరం అవుతున్నారు. ఇంకా అక్షరాలు రాని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా మనం అక్షరాలని దూరం చేసుకుంటుంటే ఇప్పుడు వచ్చిన ఏఐ టెక్నాలజీని ఎలా అర్థం చేసుకుంటారు మహిళలు? మనం ఎక్కడున్నాము? ఈరోజు మన ఇంటి ముందున్న సెల్ ఫోన్ నడవాలన్నా, మన ఇంటి ముందర ఉన్న బైక్ నడవాలన్నా, మన ఇంట్లో కనీసం గోడకున్న టీవీ ఆన్ కావాలన్నా కార్పొరేట్లు, అంబానీలు, ఆదానీలు చెప్తేనే నడుస్తున్నాయి. ఎలా చేశారు అవి? ముందుగా మనల్ని సింపుల్గా ఒక ఆధార్ కార్డు తీసుకోమన్నారు, దాన్ని బ్యాంక్ అకౌంట్ తెరవమన్నారు, దానికి డిజిటల్ లావాదేవీలని లింక్ చేశారు. ఇప్పుడు వాడు ఎక్కడో కూర్చొని బటన్ నొక్కితే మన ఇంటి ముందరున్న బైక్ కూడా ఆదానికి 100 రూపాయలు పోస్తేనే అది కదులుతుంది. అంటే ఎవరు ఆడిస్తున్నారు మనల్ని? ఎవరు మనల్ని కీలు బొమ్మలు చేస్తున్నారు? ఇది తెలుసుకోవాలి మహిళలు. ఇలాంటివి తెలుసుకోవాలి. తర్వాత మనం దేవుడొద్దు, భక్తొద్దు అనడం లేదు. ఎన్నో వేల చరిత్ర కలిగిన దేశం మనది. మనం సంస్కృతి సాంప్రదాయాలతోనే ముందుకెళ్తున్నాం. ఈరోజు దేవుడిని తెచ్చి రాజకీయాలు చేస్తున్నారు. ప్రతి ఒక్క కులాన్ని ఒక దేవుడికి అంటగట్టారు. సార్, దయచేసి ఏమీ అనుకోకండి. ఆ దేవుడి కాడనే మనం ఉంటున్నాం. ఇంకా దేవుడు మనలో భాగము. అంత్యశ్రీ గారు ఒక పాట రాశారు. అంటే ఎప్పుడైతే అలసిపోయి మనం ఉంటామో అక్కడ మనం ఒక గ్రామ దేవతను ఏర్పాటు చేసుకున్నాం. అంటే మన విశ్వాసాల్లో ఉంటాడు దేవుడు. కానీ ఈరోజు దేవుడిని రాజకీయాల్లోకి లాగుతున్నారు. రాత్రికి రాత్రి తెచ్చారు రైతు చట్టాలని, రాత్రికి రాత్రి ఈడబ్ల్యూఎస్ కోటా తెచ్చారు. మరి బీసీ రిజర్వేషన్లకు ఒక్క సంతకం పెట్టడానికి మీకు అవుతలేదా? ఇక్కడ ఉన్నది మీ గవర్నరే కదా. మరి ఎందుకు మీరు చెప్తే కాదు? 8 మంది ఎంపీలు, ఇక్కడ ఒక మహిళా ఎంపీ ఉంది, కనీసం ఆమె చెప్పిన అవుతుంది కదా. ఇక్కడ మహబూబ్ నగర్ లో ఎక్కువ శాతం బీసీలే ఉన్నారు. సార్, చాలా చాలా థ్యాంక్ యూ సార్, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. చాలా అద్భుతంగా మాట్లాడినా. ఒకసారి అందరు గట్టిగా పద్మావతి గారికి చప్పట్లు కొట్టండి. అమ్మ, మీకు తెలంగాణలో మహిళా సంఘాలు ఉన్నాయి. భారతదేశంలో
ఎక్కడ కూడా లేనట్టుగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మహిళా సంఘాలు ఉన్నాయి. మరి ఈ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం దాదాపు ఒక 40 నుంచి 50 వేల కోట్ల బ్యాంకు రుణాలు తీసుకొని తిరిగి కడతారు. సో మరి ఇట్లాంటి మహిళా సంఘాలు తెలంగాణకే సొంతం. మనం ఆ మహిళా సంఘాలని రాజకీయాల్లో సరే ఇప్పుడు వాళ్ళు అప్పులు తీసుకుంటున్నారు, కడుతున్నారు, రెండు ఉన్నాయి. సో వాళ్లకు మనము ఇక్కడ ఒక 10 ఏళ్ళు కష్టపడితే వాళ్ళ ఆ రీతికి ఎదిగిన్లు. ఇవాళ రాబోయే కాలంలో కూడా మహిళల్ని 100% రాజకీయాల్లోకి తీసుకురావాలి. ఈ 1/3 రిజర్వేషన్ మహిళలకు ఎప్పుడైతే వస్తాయో ఆ 1/3 రిజర్వేషన్లో మన వెనుకబడ్డ అదేవిధంగా బహుజన తరగతులకు సంబంధించినటువంటి మహిళలే ఆ రాజ్యాధికారం చేపట్టాలి. మనం ఆ విధంగా ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు మన మధ్య మధురి ప్రసన్న లక్ష్మి ఉంది. ఇప్పుడు కొంత లంచ్ తర్వాత మహిళలకు అవకాశం ఇద్దాం. ఇప్పటిదాకా మగవాళ్ళు ఎక్కువ మాట్లాడిండు. ప్రసన్న లక్ష్మి ఉన్నారమ్మా? ఎక్కడ రమ్మ? జానరా సంఘం ప్రెసిడెంట్ వారు మాట్లాడు. నా ముందు నా పెద్దలందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు మధురి ప్రసన్న లక్ష్మి, జానరా సంఘం మహిళా ప్రెసిడెంట్ని. నాకు తెలిసి జానరా సంఘం నుండి ఇలా స్టేజ్ మీదకి ఎక్కి మాట్లాడిన మహిళని నేనే అనుకుంటాను. ఎందుకంటే మా సంఘం నుండి ఎప్పుడు ఏ మహిళ ఇంటి నుండి బయటికి వచ్చింది లేదు, ఇలా పాల్గొన్నది లేదు. ఇప్పుడు కూడా మా సంఘంలో చాలామంది ఉంటే మేము ఇక్కడికి వచ్చింది కేవలం ఇద్దరం మాత్రమే. అక్కడ కూర్చున్న ఆవుల అనిత గారు నేను ఇద్దరమే వచ్చాం. అంటే మీకు ఇప్పుడే అర్థమైంటుంది మా వద్ద ఆ మహిళలు ఎంత వెనకబడి ఉన్నారనేది. కష్టం చేయడానికి మా జాండ మహిళలు ఎప్పుడు వెనక్కి వెళ్ళరు. ఎందుకంటే మగవాళ్ళు ఎంత కష్టం చేస్తారో వాళ్ళకు సమానంగా మా మహిళలు వాళ్ళకి ఇంట్లో ఉండే కాకుండా బయట కూడా వాళ్ళకి చేయూతనిస్తూ ఉంటాము. కాబట్టి ఒకానొక సందర్భంలో అన్నారు కూడా జాండ మహిళలు భర్తలు వాళ్ళ మాటలు ఎందుకు వింటారంటే వాళ్ళకు మాకు కావాల్సిన అడ్వైజ్లన్నీ వాళ్ళు ఇస్తారు కాబట్టి మేము ఖచ్చితంగా వాళ్ళ మాటలు వింటామని ఒక సందర్భంలో కూడా ఒక స్టేజ్ పైన చెప్పడం జరిగింది. కానీ వాళ్ళు ముందుకి రాలేకపోతున్నారు. నాలా చాలామంది ఇక్కడికి రావాలి అంటే ఇక్కడ బీసీలకు మెయిన్గా జరుగుతున్న అన్యాయాల గురించి కానీ ఇక్కడ జరిగే సమావేశాల గురించి కానీ వాళ్ళకు ఏమీ తెలియదు. కాబట్టి కొంచెం పద్మా వదిన గారు చెప్పినట్లుగా కొంచెం వాళ్ళకు కూడా ఒక సంఘం నుండి వచ్చి వాళ్ళకు కొంచెం విలువనిచ్చి వాళ్ళకు ఆ సంఘంలో మనకు బీసీలకు జరుగుతున్న అన్యాయాల గురించి కానీ రాజకీయంగా కానీ మిగతా దానిల గురించి కానీ వాళ్ళకి తెలియజేస్తుంటే ఇప్పుడు నేను ఇద్దరమే ఇక్కడికి వచ్చాము. ఇప్పుడు మా జాండ కమిటీ వాళ్ళు తలుచుకుంటారంటే చాలామంది రాగలుగుతారు. కాబట్టి వాళ్ళకు కూడా ఇటువంటివి తెలియాలి అంటే అన్నింట్లో ముందుకు ఉండాలి. కాబట్టి కొన్ని బీసీ సంఘాలుగా వదిన గారు అన్నట్లుగా కొన్ని సంఘాలని ఏర్పాటు చేసి వాళ్ళకు తెలియజేస్తుంటే వాళ్ళు కూడా అన్ని రంగాల్లో ముందరికి వస్తారు అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్ యూ. మేము మహిళా సంఘాలతో నేను ఒక 7.5 సంవత్సరాలు పనిచేసిన ఈ మహిళా ఉద్యమంలో. సో అద్భుతంగా మాట్లాడతారు వాళ్ళకు అవకాశాలు ఇస్తే. మరి మానవ జాతి మనుగడకు ప్రాణం పోసింది మహిళ, త్యాగంలో అనురాగంలో సాటి లేనిది మహిళ అని మనం పాడుకుంటాం. మరి అట్లాంటప్పుడు మహిళలకు ఆ స్థానం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. మన మధ్య ఇప్పుడు ఇండిపెండెంట్ సర్పంచ్గా గెలిచినారు నవాబ్పేట ఇండిపెండెంట్ సర్పంచ్గా గెలిచిన గీతారాణి గారు ఉన్నారు. వారిని ఒక 2 నిమిషాలు మాట్లాడాల్సిందిగా కోరుతున్నా. అందరికీ నా వినయపూర్వక నమస్కారం. ఈ సభావేదిక బీసీ పాలమూరు సామాజిక న్యాయ సభ. ముందుగా మనం కుల వివరణ లేకుండా బీసీగా మనం గుర్తించుకోవాలి. ఇది నా మొదటి సభ అనుకుంటా. నేను సర్పంచిగా ఎన్నికైనాక నా మొదటి సభ. కరెక్ట్ ఈ రోజుకి నేను సర్పంచిగా ఉండి 1 రోజులు అవుతుంది అంతే. కాకపోతే ఏదైనా తప్పుగా మాట్లాడితే నన్ను క్షమించండి. ఎందుకంటే నేను సాధారణ గృహిణి, సడన్గా రాజకీయాల్లోకి వచ్చేసాను. ఇండిపెండెంట్గా ఎన్నుకున్నారు బీసీ జర్నల్ మహిళ. నేను ఎంత గర్వపడుతున్నానంటే ఈరోజు ఈ సభలో ఫస్ట్ గేట్ దాకా వచ్చినప్పుడు అవసరమా నాకు ఇది అనుకున్నా. నిజం చెప్తున్నా, మీరు నమ్మండి నమ్మకపోండి, అవసరమా నాకు ఇది అనుకున్నా. అది దాటి 2 అడుగులు వేసినాక అర్థమైంది ఖచ్చితంగా అవసరమే. మహిళలకి ఇది 100% అవసరమే. బీసీగా ఖచ్చితంగా అవసరమే. ఫస్ట్ మన హక్కుల కోసం మనం పోరాడాలి. కుల వివరణ లేకుండా జాన్రా, విశ్వబ్రాహ్మణ, గౌడ్సు
ఇట్లాంటివి లేకుండా మనం ఏం ఆలోచన చేస్తాం, ఎంతసేపు మన ఊర్ల వరకే సంఘం వరకే ఆలోచన చేస్తాం. బీసీగా మనం ఎప్పుడు ఆలోచన చేయలేం కూడా. ఎందుకంటే మనకు అవసరమా, వాని సంఘం వాడు చూసుకుంటా, వీని సంఘం వీడు చూసుకుంటా, నా సంఘం నేను చూసుకుంటాను. అది మానేసి మనం బీసీగా మన హక్కుల కోసం మనం పోరాడదాం. పోరాడితే పోయేది ఏం లేదు, బానిస సంఖ్యలు తప్ప. అది 100% నేను రుజువు చేసుకున్నా నా ఊర్లో ఇండిపెండెంట్గా. నాకు సపోర్ట్ ఇచ్చిందంతా మన బీసీ సోదరులే. నా ఊర్లో అన్ని వర్గాల వాళ్ళు ఇచ్చిండ్రు. అగ్రకులాలు మనం పని చేయాలి, అగ్రకులాలు గద్దెనెక్కి కూర్చుంటారు. అది ఎంతవరకు న్యాయం? మన హక్కుల కోసం మనం పోరాడదాం, పోరాడి తీడదాం. నాలాగా ప్రతి మహిళ ఇంట్లో నుంచి కదలాలని నేను కూడా మనస్ఫూర్తిగా మన అక్కగారు చెప్పినట్టు కోరుకుంటున్నా. చాలామందికి తెలియదు. నిజానికి మన సర్టిఫికెట్లోనే రాసుకుంటాం బీసీఏ, బీసీబీ, బీసీడీ, అంతవరకు ఇది పరిమితం. అది దాటి రావాలని ప్రతి తల్లి ప్రతి బిడ్డకు మనమేంటో మన హక్కులేంటో నేర్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఇప్పుడు మన మధ్య మరో మైనార్టీ సోదరుడు ఉన్నాడు, ఫకీర్ జహంగీర్ గారు. వారి తర్వాత మరొక మహిళ సరోజ గారు మాట్లాడాల్సింది కోరుతున్నా. మొదలు జహంగీర్ గారు క్లుప్తంగా మాట్లాడాల్సింది, ముందుకు వచ్చి మాట్లాడాల్సిందే కోరుతున్నా. ఒక 2 నిమిషాలు జహంగీర్. పెద్దలు, సభాధ్యక్షులు, గౌరవనీయులు, మన జిల్లా జన్మకుండలితో పాటు మన జిల్లాకు సేవలు అందించినటువంటి మహనీయుడు, ఒక సామాజిక పరివర్తకుడు, సభాధ్యక్షులు పెద్దలు సారు చిరంజీవులు గారు, వారితో పాటు మన బహుజన బంధువు, మన ప్రియతమైనటువంటి మన అందరికీ శాసనసభలో స్థానిక సంస్థలో ప్రజాప్రతినిధికి కానికే మనకు ధైర్యం ఇచ్చి, మనోధైర్యం ఇచ్చి సామాజిక రంగంలో ప్రజాస్వామ్యం ముందడుగేసేటువంటి మహారాజు గారికి అభినందనలు తెలుపుతున్న తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంక్షేమ సంఘం నుంచి. వారితో పాటు ఈ వేదిక పైన బీసీ సంఘాలు, బీసీ ప్రతినిధులు, బీసీ ప్రొఫెసర్సు, వేదిక పైన వేదిక కింద అందరు కూడా సామూహిక నాయకులని వారందరికీ తెలంగాణ రాష్ట్ర ఫకీర్ సంఘం నుంచి ఆల్ ఇండియా పస్మంద ముస్లిం తరఫున తల వంచి నమస్కారాలు తెలుపుతున్నా. జై బీసీ. మిత్రులారా, మేము మైనార్టీలం కాం సార్, అస్సలుగా మైనార్టీలం. ఈ దేశ మూలవాసులం, ఈ దేశ మూలవాసులం, ఈ దేశ బహుజన సంతతి, ఆది సంతతి మాది. ఎవడో బ్రిటిష్ గాడు, ఎవడో చందాసవాది వచ్చి మాకు ఈ రకంగా మైనార్టీగా చేసిండు. మళ్ళోసారి చెప్పకూడదని మీకు తల వంచి నమస్కారం చేస్తున్నా. మైనార్టీగా మెజార్టీలో మేము ఈ దేశం కొరకు ఫకీరోళ్ళు ఉత్తరప్రదేశ్లా, ఈ మన సంయుక్త రాష్ట్రంలో వరంగల్లా, ఆలూరులా ఉద్యమం చేసిండ్రు రజాకార్లు ఎంబడి. మేము ఒకటే ఊర్లో గ్రామీణ ప్రాంతంలో సకాళ్ళలో మంగళూరులో ఈడుగులో అందరం కలిసి అన్నదమ్ములాగా ఉంటాం. కానీ మాకే మతం లేదు, ఏ కులం లేదు. ఒకటే కులం కావాలి, రాజకీయ కులం కావాలి, ఉన్నతమైన కులాన్ని అనగొట్టాలి. ఇదంతా మీరు మేము అందరం కలిసి చేయవలసిన పని అని మీకు మనవి చేస్తున్నా. మాకు మాత్రం 6% కాదు 10% పెంచాలి ముస్లింలకు అని మీకు మనవి చేస్తున్నా. ఎందుకంటే అడ్మినిస్ట్రేటివ్ పరంగా మీకు అన్ని విధాలుగా తెలుసు, అన్ని పరిధులు తెలుసు. ఈ జిల్లా యొక్క ముఖ చిత్రం పూర్తి స్థాయిగా తెలుసు. ఈ జిల్లాలో ఉన్నటువంటి వెనుకబడితనం ఇంకా పోలేదు. బీసీల ఎంబడి శని తగులుకున్నది 5%, 6% శని తగులుకున్నది. ఆ శనిని వదిలేసుకున్నాలంటే మనం అందరం ఏకం కావాల్సిన అవసరం ఉందని నేను మనవి చేస్తున్నా అందరు కూడా మిత్రులకు. ఈడ కనీసం ఏముందంటే ఇంకా నానాటికి 70 సంవత్సరాలు దాటిపోతుంది. మనము వేసిన గొంగడి ఎలా దగ్గరనే ఉంది. సామాజిక పరిధులు ఎక్కడ పోవాలి, ఎక్కడ పోతున్నాయి, ఎక్కడ ఏపోతున్నాయి. గల్లీ నుంచి అంతర్జాతీయ సమాజం వరకు వాళ్ళే ఉన్నారు. 6%, 7% ఉన్నోళ్ళు మనం ఎక్కడ పోవాలి, ఏం రకంగా ఉండాలి. ఎలా కనీసం ప్రజాప్రతినిధులు కానీకే మనకందరికీ గ్రామీణ ప్రాంతం నుంచి, మండల ప్రాంతం నుంచి, జిల్లా ప్రాంతం నుంచి మనకు వాడుకుంటారు. వాడుకొని కలేపాకు లాగా వాడుకొని వదిలేస్తారు. అట్లా కాకుండా మీలాంటి అభ్యుదయవాదులు గల నాయకులు ఈ దేశానికి, ఈ రాష్ట్రానికి మార్గదర్శనం వహించి మాకు సామాజిక న్యాయం చేయాలని. జై బీసీ, జై బీసీ, జై బీసీ. థ్యాంక్ యూ. వాస్తవానికి బీసీ అనే పదము అది క్యాస్ట్ న్యూట్రల్, రిలీజియస్ న్యూట్రల్. అంటే దానికి రిలీజియన్కు సంబంధం లేదు. ఎవరైతే ఏ మతంలో అయినా సరే వెనుకబడ్డ వర్గాలు ఉంటే వాళ్ళందరూ కూడా బీసీలే. మనం మాత్రమే
ఈ పనికి మాలిన క్లాసిఫికేషన్ తీసుకొచ్చి మైనార్టీ అంటాం. అందుకే మన సోదరుడు విషాదానంద మహారాజు గారు ఆయన ఓన్లీ బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ అన్నాడు, మైనార్టీ అనే పదం పెట్టలే. ఆయన చాలామందికి తెలియదు ఎందుకు పెట్టలేడంటే మైనార్టీ అనేది సెపరేట్ కాదు, అది బీసీలలో ఒక భాగం అన్నాడు ఆయన. కాబట్టి ఆ విషయాన్ని మీరు ఇక్కడ అర్థం చేసుకోవాలి, ఆయన ముందు చూపు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు మన మధ్య ఇంకొక సోదరి సరోజినం అనుకుంటాను, ఇంతకుముందు నేను చెప్పాను, వారు తమ సందేశం ఇవ్వాల్సిందే కోరుతున్నా. ఇంకెవరైనా మహిళలు ఉంటే కూడా మీరు పంపించండి, 100% మాట్లాడిస్తా. నేను మగవాళ్ళకి కావాలంటే కట్ చేస్తా, మీరు రావడమే తక్కువ మాకు. రైట్. జై బీసీ, జై బీసీ. ఓకే, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, గౌరవనీయులకు అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నేను గతంలో బీజేపీ టౌన్ ప్రెసిడెంట్, జిల్లా అధ్యక్షురాలు, స్టేట్ జనరల్ సెక్రటరీ చేశాను, టీఆర్ఎస్లో చేశాను. అయితే మా ప్రసన్న గారికి సిస్టర్కి తెలియదేమో, ఒక్కసారి చేతులు ఎత్తండి. మనం మహిళలు బీసీలు అందరూ మన జాన్రాల నుంచి వచ్చారు. నేను బీసీబీ జాన్రా అమ్మ. నేను 20 years నుంచి పొలిటీషియన్ సీనియర్ని. సరోజకు ఉందంటే మహిళలు ఉన్నట్టే, అంటే నేను డబ్బా కొట్టుకున్నట్లే, వాస్తవం చెప్తున్నా. ఈ మధ్యకాలంలో మహిళలు ప్రతి ఒక్కరూ బయటికి వెళ్తున్నారు. చైతన్యం దేవాల ఎన్నో సందర్భాల్లో నేను మాట్లాడాను సార్. ఈరోజు ఎందుకు హ్యాపీగా ఉందంటే బీసీ బిడ్డని ఒక బీసీ భార్యనయ్యుండి బీసీల దాంట్లో మనం ఒక పండుగలాగా జరుపుకుంటున్నాం కాబట్టి చాలా ఆనందంగా ఉంది. అలాగే మీ అందరికీ చిరంజీవి సార్ గారికి, బెక్కం జనార్దన్ అన్న గారికి, కోరమని వెంకటయ్య సార్ గారికి, అలాగే బాలరాజన్న గారికి, వేదిక ఉన్న పెద్దలందరికీ, నాతో పాటు కూర్చున్న మహిళలందరికీ, బ్రదర్స్కి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒకటే సార్, ఇంకా మీరు పెద్దలు బీసీల దాంట్లో చైతన్యం తీసుకురావాలి. ప్రతి వార్డులో, ప్రతి గ్రామాల్లో, ప్రతి జిల్లాల్లో మీరు కలిసి కట్టుగా ఇంకా పెద్ద ఎత్తున బీసీలు అంటే ఏందో అనేది ఒకసారి చూపెట్టాలి. మన బీసీల సంఖ్య చాలా పెద్దగా ఉంది. ఖచ్చితంగా మీరు ఈ చాలామంది మాట్లాడారు, అన్ని మాట్లాడదాం అనుకున్నాను. ఈ అవకాశం ఇచ్చినందరికీ మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు సార్. జై బీసీ. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. వాస్తవానికి మనం మహిళలకు ఏదన్నా టాస్క్ ఇస్తే ఆ టాస్క్ 100% కంప్లీట్ చేస్తారు.